श्रीमहादेवानन्दनाथाय मम श्रीगुरवे नमः। श्री अनन्तानन्दनाथाय गुरवे परमाय मे श्रीचिदानन्दनाथाय गुरवे परमेष्ठिने श्रीगुहानन्दनाथाय परापरगुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री महागणपतये नमः। श्री हनुमते नमः। श्री राम जय जय राम। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। శ్రీ మహాగణపతి స్వరూపమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, అసలు మహాగణపతి ఆలయ నిర్మాణం ఒక అద్భుతం. ఎందుకంటే సంకల్పించుకున్న వాళ్ళ ఆలోచన కాదు ఇది, సంకల్పం కలిగించిన వాడి ప్రణాళిక, అంటే మహాగణపతి యొక్క ప్రణాళిక. అందుకే ఆలయం నిర్మాణం దగ్గర నుంచి అనూహ్యమైనవి మాత్రమే జరుగుతున్నాయి. ఇక్కడ ఈ స్వరూపం ఇక్కడ ఉంటుందని నిర్మాణం చేసినప్పుడు అనుకోలేదు. ఏదో మామూలుగా పూజించుకున్న చిన్న మందిరం అనుకుంటే ఒక పెద్ద దేవస్థానంగా అది పరిణమించడమే కాకుండా ప్రధాన మార్గం నుంచి ఇక్కడ రావడానికి చక్కటి రోడ్డు కూడా వేయించాడు ఆయన కారణంగానే ఇక్కడ మంచి రోడ్డు నిర్మాణం ఉందని అందరికీ తెలుసు. ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, అదేవిధంగా స్వామి యొక్క బలం వల్ల ఎందరో అనుగ్రహానికి పాత్రులై వారి జీవితాల్లో మంచి వెలుగులు చూస్తున్నారు. వారందరూ భక్తులై దేశంలో విదేశంలో కూడా వల్లభగణుడి భక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఈ సభా ప్రాంగణం మాత్రం మనందరి కోసం ఋషిపీఠం ఏర్పాటు చేసింది. అయితే ఈ భవన సముదాయం పేరు స్వానంద నిలయం. స్వానంద నిలయం ఎందుకు పెట్టామో గణపతి ప్రవచనాలు విన్న వారికి నేను వేరే చెప్పనక్కర్లేదు. చింతామణి ద్వీపానుడే గణపతి లోకానికి మరొక పేరు స్వానంద లోకం. కైలాస మణిద్వీప వైకుంఠాల వలనే ఇదొక సగుణ బ్రహ్మలోకం. ఇది ఆ స్వానంద లోకం మొత్తం, ఇదంతా స్వానంద లోకమే. అందులో ఈ భవనాన్ని మనం స్వానంద నిలయం అని పేరు పెట్టుకున్నాం. ఈ సభా ప్రాంగణం అస్మద్ గురుదేవులు శ్రీ 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 మహాదేవానందనాథుల వారి పేరు మీద ఈ సభా ప్రాంగణం చెప్పబడుతున్నది. ఎందుకంటే గురుదేవుల యొక్క అనుగ్రహం ఆజ్ఞ మాత్రమే నడిపిస్తాయి, పలికిస్తాయి అనే అనుభవం కలిగిన వాళ్ళం మేము. అందుకే ఏ మాట్లాడిన గురువులు నమస్కారం చేసుకుంటాం. గురువులకు అనుగ్రహమే జీవితానికి ఒక దిశని నిర్దేశిస్తుంది, జీవిత గమనాన్ని కూడా నిర్దేశిస్తుంది. అందుకే బ్రతుకు ఎలా ఉండాలో వాళ్ళ మాటలు నడిపిస్తాయి. అందుకే ఆలోచన వాళ్ళదే, ఆచరణ వారిదే, సంభాషణ కూడా వారిదే. అందుకే వారి అనుగ్రహంతో నడుస్తున్నందుకు వారి పేరున ఈ సభా ప్రాంగణాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇక్కడ ప్రత్యేక ప్రవచనం అని కాకుండా గణపతి గురించి ఏ వచనమైన ప్రవచనమే. మనం ఆవిష్కరించుకున్నది సామాన్యమైన గణపతి కాదు. ఇది విఘ్నాలు పోగొట్టేటువంటి పార్వతీ పరమేశ్వరుల చిన్న తనయుడు కాదు ఈయన. ఈయన మహాగణపతి. ఈయన అసలు పేరు మహాగణపతి. పైగా స్వాత్మ అందరికీ ప్రియమన్నారు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని. అందరికి ఇష్టమైన వస్తువు ఏంటయ్యా అంటే స్వాత్మ వస్తువే అందరికీ ఇష్టం. స్వాత్మ వస్తువు అంటే వారి ఆత్మ. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మ ఉండదు, అంతా అక్కడ ఒకటే ఆత్మ. ఆయన పరమాత్మ, బ్రహ్మము అని పేరు. అది స్వాత్మైవ దేవత, స్వాత్మైవ పరబ్రహ్మ అనే విషయం అందరికీ తెలిసింది. ఆ స్వాత్మానందమే స్వానందం. అలాంటి స్వాత్మస్వరూపుడైనటువంటి గణపతిని మనం ప్రతిష్ఠ చేసుకున్నాం. ఆ మహాగణపతి యొక్క స్వరూపాన్ని ప్రతిష్ఠకు ముందు గురువుల దైవాలు చేసే అనుష్ఠానం వల్ల భావించడం, అనుష్ఠించడం కూడా జరిగినది. ఆయన కలిగించినటువంటి ఈ స్ఫురణలు ఏవైతే ఉన్నాయో ఆ స్ఫురణను ఎప్పటికప్పుడు తలంచుకుంటూ ఆ స్ఫురణ ద్వారా నేను పరబ్రహ్మమును ఆయన మాటి మాటికి తెలియజేస్తున్నాను. ఆ తెలియజేసిన భావాలు కొన్ని ప్రవచనాలైతే, కొన్ని గీతాలయ్యాయి. ఈ గీతాల్లో అన్నిట్లో కూడా ఆ గణపతిని అనుష్ఠానం చేసేటప్పుడు కలిగిన భావములు ఏవైతే ఉన్నాయో, కలిగిన భావముల కంటే ఆయన కలిగించిన భావములు ఏవైతే ఉన్నాయో అవి గీతాలుగా రూపుదిద్దుకున్నాయి. అందులో కేవలం ఒక 8 గణపతి గీతాలు, ఒక హనుమద్గీతం మాత్రమే ఇక్కడ గానం చేయబోతున్నారు. ఇవాళ రాసినవి చాలా చాలా ఉన్నాయి. గణపతిపై నేను రచించినవి
లేదా రచించుకున్నవి, ఆయన రాయించినవి. కానీ ఇక్కడ మాత్రం ప్రస్తుతం ఒక 8 గణపతి గీతాలు, ఒక హనుమద్గీతం, ఇది ఇప్పుడు మనం వినబోతూ ఉన్నాం. ముందుగా వల్లభేశమాశ్రయే వరదం గణనాథం అనే కీర్తన ప్రారంభమవుతోంది. ఇది కళ్యాణి రాగంలో. అంటే పాడుతున్న వారి గురించి చెప్పారు మన నాగరాజన్ గారు. వీరు త్యాగరాజ సోదరుడు జపేశయ్య, చాలామందికి తెలిసి ఉంటుంది. ఆ జపేశయ్య పరంపరకి చెందినటువంటి వారిలో కలిగినటువంటి అమ్మాయి వీరికి అమ్మగారు. ఒక దౌహిత్రి స్థానంలోకి వస్తున్నారు వీరికి. వారి అమ్మగారు, అదేవిధంగా వారి నాన్నగారు, అంటే వీరి తాతగారు కూడా మంచి సంగీత కోవిదులు. వీరి తాతగారు దాదాపు 100 ఏళ్ళు జీవించారు. చెన్నైలో ప్రవచనాలు చేసినప్పుడు ఆయన వచ్చేవారు, ఆయన తీసుకుని మనవడు వచ్చేవాడు అక్కడికి. త్యాగరాజుకి సంబంధించినటువంటి ఉపాసన నేటికి వారందరికీ ఉంది. వీరి తల్లి గారికి, వీరి కుటుంబానికి కూడా త్యాగరాజు అంటే అపారమైన భక్తి. అందున ఈయన ఆ త్యాగరాజ అనుగ్రహం పొందినటువంటి వారు కనుక కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో తమిళ దేశంలో కూడా ప్రసిద్ధి చెంది ఉన్నారు. ఎన్నో గొప్ప గొప్ప బహుమతులు ప్రభుత్వాల నుంచి, పెద్ద పెద్ద సంగీత సంస్థల నుంచి స్వీకరించిన వారు. అందుకే మద్రాసు నగరంలో డిసెంబర్ సంగీత సభలు అంటే చాలామందికి తెలుసు. అక్కడ పాడాలన్న దిగ్ధంతులకు మాత్రమే అవకాశం. అలాంటి దిగ్ధంతుల వరుసల్లో ఉత్తమ శ్రేణికి చెందినటువంటి గాయకుడిగా ఉన్నటువంటి చిరంజీవి వినయ సంపన్నుడు, నా ప్రవచనాల పట్ల అమిత భక్తిభావం కూడా కలిగినటువంటి వాడు. అలాంటి చిరంజీవి తాను గణపతికి సమర్పణగా భక్తిగా పాడుకుంటాను అని ఈరోజు ఇక్కడికి విచ్చేశారు. ఆ చిరంజీవికి ప్రత్యేకమైన ఆశీర్వచనాలు. అలాగే ఇక్కడ సహవాద్యకారులు ఉన్న మా ఆత్మీయులు, రాజమహేంద్ర వాస్తవ్యులు, గణపతి భక్తులు, మాకు ఆత్మీయులు, వీరికి ప్రత్యేకమైన అభినందనలు చెప్తూ మొదటి పాట మనం విన్నాం. వల్లభేశమాశ్రయే వరదం గణనాథం. ఇది కళ్యాణ రాగంలో మన బాలకృష్ణ ప్రసాద్ గారు, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచినది. ఇందులో చెప్పబడుతున్నదంతా గణపతి స్వరూపము, స్వభావము, అంటే తత్వము స్ఫురణ చేస్తూ ఉన్నటువంటి గీతం. ఉల్లసిత అరుణద్యుతి, అంటే స్వామి ఎర్రనికాంతుడితో ప్రకాశిస్తూ ఉంటాడు. ఉమాశివాత్మజం, ఆయన ఉమాశివ ఆత్మజుడయ్యాడు. అంటే వారు ఉభయుడికి పుత్రుడుగా వచ్చాడు కానీ ఆయన అసలు స్వరూప అజం. అజం అంటే జన్మరహితుడు అయినటువంటి వాడు. పార్వతీ పరమేశ్వర కుమారుడుగా కలిగాడు, కానీ అసలు తత్వం మాత్రం అజం నిర్వికల్పం నిరాకారమేకం అని గణపతిని వర్ణించారు శంకర భగవత్పాదులు వారు. అందుకే ఉమాశివాత్మజం అజం అనే స్వరూపాన్ని మనం పరిశీలిస్తే చక్రపద్మశూలపాస స్వాదిష్ట చాపోత్పల ప్రక్రమిత గదాధాన్య ఫలరదర దశకరం. అంటే మొత్తం ఈ 2 వాక్యాల్లో స్వామి చేతిలో ఉన్నటువంటి 10 ఆయుధాలు ఉన్నాయి. నేను వాటిని వ్యాఖ్యానించక్కర్లేదు, మీరు సాహిత్యం మీద దృష్టి పెడితే ఇందులో ప్రతిదీ మీకు చూపిస్తుంది. వక్రతుండ మనిషం ప్రణవాస్యం శృతి వపుషం, ప్రణవస్వరూప వక్రతుండం అన్నారు. ఆయన యొక్క వక్రతుండ వదనము ఓంకార స్వరూపాన్ని తెలియజేస్తుంది. అందుకని గణపతి స్వరూపం అసలు ఏమిటాయి అంటే ప్రణవాస్యం శృతి వపుషం. ఓంకారం వదనం, వేదం శరీరం, ఇది గణపతి అంటే తెలుసుకోవాల్సింది. సప్తకోటి మహామంత్ర మంత్రితావయవద్యుతి అన్నారు. వేద మంత్ర సంఖ్య 7 కోట్లుట. ఆ 7 కోట్ల మంత్రరాశి శరీరముగాను, అన్ని మంత్రములకు మూలమైనది, బలమైనది, ప్రధానమైనది ప్రణవం వదనంగాను కలిగిన వాడు గణపతి. కానీ గణపతి అంటే వేదస్వరూపుడు, ధిక్కృత బ్రహ్మద్విషం. ఈ గణపతిని మనం ప్రార్థించవలసింది ఇది. ఎందుకంటే ప్రస్తుత కలియుగంలో బాగా వ్యాపించినది బ్రహ్మద్వేషం. బ్రహ్మద్వేషం అనగానే బ్రహ్మమును ద్వేషించుట, బ్రహ్మమును ద్వేషించడం భగవంతుని పరమాత్మను ద్వేషించడం, అది నాస్తికత్వం యొక్క ప్రభావం. పరమాత్మను ద్వేషించడం అంటే అసలు పరమాత్మ అస్తిత్వాన్ని ఒప్పుకోకపోవడం ఒక ద్వేషమైతే, ఇంకెవరినో పరమాత్మని దైవమని భ్రాంతి చెందడం మరొక ద్వేషం. ఈ 2 రకాలు ఇప్పుడు వ్యాపించి ఉన్నాయి. ఇక 3వది ఏంటంటే బ్రహ్మమునకు సంబంధించిన ప్రతి పదం మీద ద్వేషించే వాళ్ళు సనాతన ధర్మంలో కూడా ఉన్నారు. అదే బాధ. అంటే బ్రహ్మమును ద్వేషించడం అంటే వేదాన్ని ద్వేషిస్తారు. బ్రహ్మం అంటే అర్థం వేదము, ధర్మము, తపస్సు, జ్ఞానము, పరమాత్మ, వేద ధర్మాన్ని అనుసరించి జీవించేవాడు. ఈ 6 అర్థాలు ఉన్నాయి. ఈ 6ంటిని ద్వేషిస్తారు. అందుకే వేద ధర్మం అనుష్ఠించే వాళ్ళని చూస్తే ద్వేషం, వాళ్ళు ఎక్కువేమిటి అని వాళ్ళని ధిక్కరించడం. ఈ బ్రహ్మద్వేషం వల్ల ప్రమాదం ఏంటంటే తపస్సుని వీటన్నిటిని ద్వేషిస్తే, జ్ఞానాన్ని ద్వేషిస్తే, ఆ జ్ఞానమును అనుష్ఠిస్తూ వ్యాప్తి చేస్తూ యజ్ఞాది క్రియలతో ఎవరు నిలుపుతున్నారో వాళ్ళని ద్వేషించడం వల్ల ధర్మం దెబ్బతింటుంది. ధర్మం దెబ్బతినడం వల్ల దేశం దెబ్బతింటుంది, ప్రకృతి దెబ్బతింటుంది. అందుకు ముందుగా బ్రహ్మద్వేషాన్ని నిగ్రహించాలి. ఆ బ్రహ్మద్వేషాన్ని నిగ్రహించడమే బ్రహ్మద్వేషాన్ని అధక్కరించడమే ధిక్కరించడం. అది ధిక్కృత బ్రహ్మద్విషం అంటే
అలాంటి బ్రహ్మద్వేష రూపమైన ఏ కుసంస్కారములు ఉన్నాయో వాటిని నిగ్రహించే స్వామి గణపతి అని ప్రార్థన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు వేదమూర్తులు ఉన్నారు నాకు, ఒకటి గణపతి, ఇంకోటి హనుమంతుడు. హనుమంతుడు వేదమూర్తి అంటే నాకు మళ్ళీ పెద్ద ఉపన్యాసం అవుతుంది చెప్పాలంటే. మనకి కిష్కింధలో రాముడు మాటలే మనకు ప్రమాణం హనుమంతుడు వేదమూర్తి అని చెప్పడానికి. హనుమంతుడు వేదమూర్తి, ఆంజనేయ శబ్దం, హనుమాన్ శబ్దం వేదమునందు శబ్దబ్రహ్మముల గురించి చెప్పే శబ్దములు, అందుకే ఆ రెండు ఆయనవే. కనుక ఇద్దరిని వేదమూర్తుల్ని పెట్టుకున్నాం. అందుకే వేదధర్మ ప్రతిష్టాత మా గణపతి అంటూ ధిక్కృత బ్రహ్మద్విషం దీప్త మంత్ర శుభాకృతి, తేజస్సుతో జ్వలిస్తున్న మంత్రములన్నీ ఆకారముగా కలిగినటువంటి వాడు. ఇందాక చెప్పుకున్నాం సప్తకోటి మహామంత్ర మంత్రితావయవద్యుతి. ప్రతి సంవత్సరం ఈ మాట చెప్తున్నా, 7 కోట్ల మంత్రాలు ముద్దకట్ట ఒక చోటు ఉంటే వల్లభ గణపతి. 7 కోట్ల మంత్రశక్తి ఆయన దగ్గర ఉంది. ఇది బ్రహ్మాండ పురాణ వాక్యం, దాని ప్రకారం కూడా చెప్పడం జరుగుతుంది. సిద్ధశ్రీయుత పార్శ్వం వృజ్యామోదాది వృతం. సిద్ధశ్రీ అంటే సిద్ధలక్ష్మి, సిద్ధలక్ష్మి పార్శ్వంలో శోభిస్తూ ఉండగా వృద్ధ్యామోదాది వృతం, వృద్ధి ఆమోద సమర్థ ప్రమోద ఇత్యాది శక్తులతో కూడినవాడు. సిద్ధగణార్చిత పాదం, ఆయన తెలిసి అర్చించే శక్తి ఉన్నవారు ఎవరంటే సిద్ధపురుషులే, వాళ్ళ చేత పూజింపబడే పాదములు కలవాడు. శ్రీపత్యాది తను, ఆయన శరీరం అంతా శ్రీపతి, గిరిజాపతి, రతిపతి, మహీపతి, మహాలక్ష్మి, గణపతి అనబడేటువంటి 5 మిథున దేవతల ఆకారం. ఆయన అసలు తత్వం శుద్ధమైన బ్రహ్మతత్వం. మొత్తం గణపతి యంత్రంలో ఉన్న దేవతలందరూ ఈ కీర్తన 2వ చరణంలో ఉన్నారు. అందుకే ఇది ఒక మంత్రగీతం, యంత్రగీతం కూడా. అంటే కీర్తనలో ఉపాసనాపరమైనటువంటి మంత్రపరమైన విషయాలు కూడా ఉంటే ఆ కీర్తన కూడా మంత్రం అవుతుంది. దాన్ని గానం చేస్తే వింటే మనం ధన్యులమవుతాం. అందుకే ఈ కీర్తనలో గణపతి పరివార దేవతలు, యంత్రస్థ దేవతలు కూడా చెప్పబడుతున్నారు. యంత్రస్థ దేవతల్లో బ్రాహ్మ్యాది శక్తి శోభితం, బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి ఇత్యాది అష్టమాతృలు గణపతి యొక్క యంత్రంలో ఉంటారు. తర్వాత సిద్ధిదం దిగీశనుతం, గణపతి ఉపాసన ఫలం ఏంటంటే సిద్ధిని ఇచ్చున్నది. గణపతి ఉపాసన ఫలం సిద్ధిప్రదాయకుడు. అది సిద్ధి వినాయకుడు అంటూ ఉంటాం కదా. ఏమిటి సిద్ధి అంటే ఎవరు ఏది కోరుకుంటే వారికి అది సిద్ధి, అది సిద్ధిస్తుంది. అసలు సిద్ధి ఏమిటంటే కైవల్యం. అంటే ఏది సిద్ధిస్తే మరో సిద్ధి మీద కోరిక పుట్టదో దాన్ని అసలు సిద్ధి అనాలి. అసలు సిద్ధి ఏంటంటే కైవల్యం, మోక్షం. దాన్ని ఇచ్చువాడు కనుక సిద్ధిదం. దిగీశనుతం, ఈశ దిగీశ అంటే దిక్పాలకుల చేత నింపబడుతున్నాడు. అంటే గణపతి ఆవరణలో చివరి ఆవరణలో దిక్పాలకులు ఉంటారు. అందుకే దిగీశనుతం అని చెప్పినప్పుడు దిక్పాలకులు ఉన్న ఆవరణలు కూడా చెప్పబడింది. అంటే గణపతి యంత్రంలో ఉన్న ఆవరణలందరూ ఒక కీర్తనలో ఇమిడిపోయి ఆ యంత్రస్థ ఆవరణ దేవతా సహిత మహాగణమూర్తి సాక్షాత్కారం ఈ కీర్తనలో జరుగుతున్నది. ఇది ధ్యాన శ్లోకంతో సహా కళ్యాణ రాగంలో స్వరపరచబడింది. ఇప్పుడు నాగరాజు గారిని గానం చేస్తారు. सजयति महागणेशः, सजयति महागणेशः, सजयति महागणेशः, स्वानन्देशः सुमन्त्रमयमूर्तिः, निगमान्तेषु विचार्यः, निगमान्तेषु विचार्यः, सकलागमशास्त्रसार सर्वस्वं, सकलागमशास्त्रसार सर्वस्वं,
वल्लभेशमाश्रये वरदं गणनाथं 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 उल्लसितारुणद्युतिं उल्लसितारुणद्युतिं उमाशिवात्मजम् अजम् उल्लसितारुणद्युतिं उमाशिवात्मजं मजम् उल्लसितारुणद्युतिं उमाशिवात्मजं मजम् उल्लसितारुणद्युतिं उमाशिवात्मजं मजम् उमाशिवात्मजम् अजं वल्लभेशमाश्रये वरदम् उल्लसितारुणद्युतिं उमाशिवात्मजम् अजम् उमाशिवात्मजम् अजं वल्लभेशमाश्रये वरदं गणनाथं वल्लभेशमाश्रये वरदं गणनाथं चक्रपद्मशूलपाशस्वादिष्टचापोत्पलप्रक्रमितगदाधान्यफलरदधरदशकरं चक्रपद्मशूलपाशस्वादिष्टचापोत्पलप्रक्रमितगदाधान्यफलरदधरदशकरं वक्रतुण्डमनिशं प्रणवास्यं श्रुतिवपुषं वक्रतुण्डमनिशं प्रणवास्यं श्रुतिवपुषं विकृतब्रह्मद्विषं प्रीतमनुद्रशुभाकृतिं वल्लभेशमाश्रये वरदम् चक्रपद्मशूलपाशस्वादिष्टचापोत्पलप्रक्रमितगदाधान्यफलरदधरदशकरं वक्रतुण्डमनिशं प्रणवास्यं श्रुतिवपुषं विकृतब्रह्मद्विषं प्रीतमनुद्रशुभाकृतिं वल्लभेशमाश्रये वरदं गणनाथं वल्लभेशमाश्रये वरदं गणनाथं सिद्धश्रीयुतपार्श्वं हृद्यामोदादिवृतम् सिद्धश्रीयुतपार्श्वं हृद्यामोदादिवृतं
सिद्धगणार्चितपादं श्रीश्रीपद्याजितमुं सिद्धश्रीयुतपार्श्वं हृद्यामोदादिवृतं सिद्धगणार्चितपादं श्रीश्रीपद्याजितमुं शुद्धं ब्राह्म्यादिशक्तिशोभितं तुरीयपदम् शुद्धं ब्राह्म्यादिशक्तिशोभितं तुरीयपदं सिद्धिदं दिगीशनुतं स्थिरगङ्मुखभारितं वल्लभेशमाश्रये वक्रतुं सिद्धश्रीयुतपार्श्वं हृद्यामोदादिवृतं सिद्धगणार्चितपादं श्रीश्रीपद्यादितनुं शुद्धं ब्राह्म्यादिशक्तिशोभितं तुरीयपदं सिद्धिदं दिगीशनुतं स्थिरगङ्मुखभावितं वल्लभेशमाश्रये वक्रतं गणनाथं वल्लभेशमाश्रये वरदं गणनाथं गणनाथं చక్కగా పాడండి. శ్రీమాన్ ఇవాళ బ్రహ్మోత్సవ కళలతో శోభిల్లుతున్న మహాగణపతి సన్నిధిలో హనుమత్ స్వామి సామీప్యంలో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామన్నది మరువరాదు. గణపతి కృపతో జరుగుతున్నది ఉత్సవం కనుక అనేక మంది ఆత్మీయులు వాళ్ళు పాల్గొన్నారు. ఎప్పుడు ఉత్సవాల్లో పాల్గొని వాళ్ళు కూడా ఇక్కడికి విచ్చేయడం గణపతి యొక్క కృపగా నేను భావన చేస్తున్నాను. ముఖ్యంగా ఇందులో పాడుతున్న గణపతి గీతాలన్నీ శివపదంలో అంతర్భాగాలు. శివపదంలో శివ పరివారం గణపతి, కుమారస్వామి, అమ్మవారు వీరందరిపై కీర్తనలు ఉన్నాయని మీకు తెలుసు. అందుకే ఇది ఒక శివపద కచేరీ అని ప్రారంభించాలి. అంటే ఈ సభలో తొలి పదం శివపదమే అయింది. ఇక్కడ శివపదం ప్రపంచవ్యాప్తంగా అందరూ వింటున్నారు, ఆనందిస్తున్నారు. శివపద అభిమానులు చాలామంది ఉన్నారు. వారికి శుభవార్త ఏమిటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎస్విబిసి ఛానల్ ద్వారా శివపదం గీతములు విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు గానం చేసినవి 108 ఎపిసోడ్స్గా వాళ్ళు రికార్డ్ చేసుకుని ఇవ్వబోతూ ఉన్నారు. అది ఇవాళే మనకు తేదీ ఖరారై వచ్చింది. ఇవాళ రావడం విశేషం. మహాశివరాత్రి 18వ తేదీ శనివారం నుంచి ప్రతి శనివారం రాత్రి 9:30 వస్తున్నదని వార్త మనకి ప్రోమో చేసి పంపించారంటే ఉత్సవంలో గణపతి ఇచ్చిన ఒక చిన్న కానుక మనకి. అయితే వీటి వెనకాల కృషి చేస్తూ ఇటు ప్రపంచవ్యాప్తంగా సంగీత కార్యక్రమాలుగా, నృత్య కార్యక్రమాలుగా చేస్తూ శివపదానికి అంకితమై ఉన్నటువంటి వ్యక్తి పేరు చాలామందికి తెలుసు. శ్రీమతి గుండ్లాపల్లి వాణి గారు, కాలిఫోర్నియాకి చెందినవారు. వారు ఇవాళ ఇక్కడికి రావడం విశేషం. వాళ్ళని ఒక్కసారి కలవడమని కోరుకుంటున్నాను. శివపదానికి అంకితమైపోయారు కనుక మేము శివపదాంకిత అన్నాం. వారి పక్కనే విజయ్ గారు కూర్చున్నారు. వారు కూడా శివపదం కొన్ని సీడీని స్పాన్సర్ చేయడం, శివపద కార్యక్రమాల్లో వారికి తోడుగా ఉండడం కూడా చేస్తున్నారు. అలాగే ప్రవచన విద్యను వ్యాప్తి చేయడంలో గురుభ్యో నమః బృందాన్ని నడుపుతూ భగవద్గీత క్లాసెస్ నిర్వహిస్తున్న శ్రీమతి విద్యా తాటంకి గారు, వారు లాస్ ఏంజల్స్ నుంచి వచ్చారు. అంటే గణపతి నెట్వర్క్ ఎంత గట్టిగా ఉందో చూడండి. సరిగ్గా వాళ్ళందరూ ఇవాళ ఇక్కడికి వచ్చేటట్టు చేయడం, ఆనంద నిలయం కార్యక్రమం జరగడం, అందులో ఈ సభ ప్రారంభం కావడం, దీనికి ముందు జరిగిన వారం 10 రోజుల క్రితం సరస్వతి ఉత్సవం, ఋషిపీఠం కార్యాలయ ప్రారంభం, అప్పటికీ వీళ్ళు ఉన్నారు. వెంటనే ఇక్కడికి వచ్చారు. అంటే సరస్వతి గణపతి చేసుకున్న ఉత్సవాల్లో వాళ్ళు పాల్గొన్నారు. ఇవన్నీ ఆనందం కలిగించే అంశాలు కనుక ఒక్కొక్కటి తలుచుకుంటున్నాం. అక్కడ భవన నిర్మాణంలోనూ ప్రధాన బాధ్యత, సంపూర్ణ బాధ్యత నిర్వహించినటువంటి మా ఋషిపీఠానికి కాదు, మాకు పెద్ద అండైనటువంటి శ్రీమతి శ్రీ మారేపల్లి సూర్యనారాయణ గారి దంపతులు, వారు ఉభయులు కూడా ఇక్కడికి ఇచ్చేశారు. అదేవిధంగా ఈ పన్నెత్తుని భుజస్కంధాలపై ఉంచుకుని నిర్వహించిన మా కాకినాడ శివపద ఉత్సవ కారకులు శ్రీ చావలి శ్రీరామమూర్తి గారు, వారి శ్రీమతి గారు కూడా ఇక్కడ ఇచ్చేశారు. ఆవిడ గొప్ప శివపదాభిమాని. అలాగే మా డాక్టర్ గారి గురించి చెప్పక్కర్లేదు. వారు మా ప్రతి కార్యక్రమంలో వారు లేని చేయడం, వారు మాకు పెద్ద బలం అక్కడ ఇక్కడ. పైగా రవీంద్ర గారు కొంతమూరులో నన్ను గణపతిని భలే పట్టుకుని ఎలా ఉన్నారో చెప్పడానికి లేదు. వారు లేదు ఏ కార్యక్రమం లేదు మాకు ఇక్కడ.
అందుకే వారికి చెప్పాను, ఇది మన కొంతమూరు సభాభవనం అండి, మర్చిపోవద్దు. ఎవరో పైన ఇల్లు కట్టుకున్నారు, కట్టుకోనండి, ఇది మాత్రం మనదే అని చెప్పుకున్నాం. కనుక ఇది చాలా ఆనందకరమైన అంశం. సజయితి మహాగణేశ అని ప్రారంభించుకున్నాం ధ్యాన శ్లోకం. అందులో గణపతి అంటే ఏంటో చెప్పడం జరిగింది. స్వానందేశ, స్వానంద లోకానికి ఈశ్వరుడనే కాకుండా స్వానంద రూపుడైన ఈశ్వరుడైన, అంటే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం. సుమంత్రమయమూర్తి నిగమాంతేషు విచార్య. గణపతి ఎవరయ్యా అంటే వేదాంతముల యందు విచార్య, విచారించదగిన వాడంటే వేదాంతంలో విచారించవలసింది పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మస్వరూపుడు అని చెప్తూ ఉపాసనకు వచ్చేటప్పటికల్లా సకల ఆగమ శాస్త్రసార సర్వస్వం. ఉపాసనా శాస్త్రానికి సకలాగమ శాస్త్రసారం. ఆగమశాస్త్రం అంటే ఉపాసనా సంబంధమైన మంత్రశాస్త్రములు, సర్వమంత్రశాస్త్రముల సారవతం. అందుకే అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ, ఆగమాల సారమమ్మ అయ్యఒడిని కూరుచున్న అపురూపపు బాలుడమ్మ. ఇప్పుడు ఎలాగో పాడరు కనుక నేను చదివేశాను ఆ పాట. స్మరించకపోతే ఎలాగా? ఎందుకంటే తెలుగు భాషలో మొదటి పదం అమ్మ, శివపదంలో మొదటి పదం ఈ పాట, అమ్మ చేతి పసుపు బొమ్మ. ఇప్పుడు మరొక గీతం, గరిమ పదద మనిషంగణయామం. రాగం ఏంటైనా ఆరభి రాగం. ఇది ఒక్కొక్క పాటకి నేను సందర్భాలు చెప్తే పెద్ద ఉపన్యాసాలు అవుతాయి ఒక్కొక్క పాటకి కూడా. నేను విస్తృత వ్యాఖ్యానాలు ప్రతి వాక్యం వెనక శృతి స్మృతి ప్రమాణాలు చెప్తూ ఉంటే పెద్ద ప్రవచనం అవుతుంది. నేను జోలికి వెళ్ళట్లేదు, పాట వినాలి కదా నేను కూడా. ఒకసారి మొత్తం పూజ అవగానే స్వామిని తలుచుకోగానే అలవోకగా వచ్చిన మాట ఇది, గరిమ పదదం అనిశం. గరిమ పదదం అనిశం. గరిమ పదం అంటే గొప్పదైనటువంటి స్థానం. ఆ స్థానం ఇచ్చేవాడు గణపతి. అంటే గణపతి మనకి గొప్ప స్థితిని ఇస్తాడు. ఎవడైనా కోరుకునేది ఇంతకంటే బాగుండాలని కోరుకుంటారు. అక్కడికి వెళ్ళాక ఇంకేం కావాలంటే అంతకంటే బాగుండాలనుకుంటాం. ఎప్పుడు కూడా గరిమ పదమే కోరుకుంటాం. గరిమ పదం అనే దానికి శాస్త్ర ప్రకారంగా ఏది చేరితే మరేది అక్కర్లేదు, అదే గరిమ పదం అనుకుంటే సరిపోతుంది. అది గొప్పతనాన్ని ఇచ్చేవాడే గణపతి. అసలు గం గకారం గొప్పతనాన్నే తెలియజేస్తుంది. అది గరిమ పదదం, గరిమ పదమును ఇచ్చేటటువంటి వాడిని అనిశం ఎల్లవేళలా గణయామో. ఇక్కడ భజామి ఇలా కాకుండా గణయామహ అని మాట వచ్చింది. అంటే గణిస్తున్నామని అర్థం. ఆయన్నే గణిస్తున్నామంటే అర్థం ఇక్కడ గణ్యహ అని ఒక మాట ఉంది. గణ్యహ అంటే లెక్కించదగినవాడు, అంటే అందరిలో గొప్పవాడుగా చెప్పదగినవాడు ఒకటి, అందరిలో ప్రథమము కూడా ఈయనే. అది గణించదగినవాడు. అంతేగాని అందరూ లెక్క పెట్టదగ్గవాడండి అంటూ ఉంటాం లోకంలో. లెక్క పెట్టదగ్గవాడంటే అందరితో కలిపేయకుండా ఆయన విశిష్టంగా చూడాలి ఆయన్ని. అందుకే ఇది గణయామహ అని మాటతో వస్తుంది. ఎలా గణిస్తున్నావు ఆయన్ని అంటే వరదమూర్తి ఇతి ప్రణవాకృతి ఇతి. వరదమూర్తిరితి ప్రణవాకృతిరితి. అంటే ఆయన వరదమూర్తి. సృష్టిలో ఎవరికైనా వరములు ఇచ్చేవాడు వరద అంటాం, కానీ కొన్ని నామములు ఆ దేవతలకే సిద్ధంగా ఉంటాయి. గణపతికి వరదమూర్తి అనేది ప్రధానమైన మాట. అది మంత్రమే చెప్తోంది. వరవరద అనే మంత్రంలోనూ వరదమూర్తయే శ్రీ మహాగణపతయే నమః అంటూ గణపతి అధర్వ శిష్యంలో కూడా చెప్తున్నాం. గణపతి అసలు స్వరూపం వరద, ప్రణవాకృతి. ఈ రెండు వేదము తేల్చి చెప్పేసింది. వరదమూర్తి, ప్రణవాకృతి అని మేము ఈయన గణిస్తున్నాం, గరిమ పదం ఇచ్చేవాడిని. దీనికి ప్రమాణముగా కొన్ని వృత్తాంతాలు పురాణములు శృతుల ప్రమాణంతో చెప్తున్నాం. ఒకటి గణేశ తాపిని ఉపనిషత్తు, ఇతర పురాణముల్లోని అంశములు కూడా. బ్రహ్మణస్పతి, గణపతి బ్రహ్మణస్పతి, బృహస్పతి అనేది గణపతికి వేదముల్లో ఉపాసనాపరంగా ఉన్న పేర్లు. బ్రహ్మచేత ఆరాధింపబడ్డవాడు, బ్రహ్మణ్యుడిగిన. బ్రహ్మణ్యుడు అంటే ఇందాక చెప్పిన బ్రహ్మమును రక్షించువాడు. తపస్సు, జ్ఞానము, వేదము ఇత్యాదులు చెప్పాం కదా, వాటిని రక్షించేవాడు బ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యునికి అగ్రజుడు. బ్రహ్మరూపం ఇది. బ్రహ్మ ప్రతిపాదిత పరతత్వం. బ్రహ్మ ప్రతిపాదితము అంటే వేదము చేత ప్రతిపాదింపబడ్డ పరతత్వం ఇతడు. ఆద్యం బహువిధ మంత్రాకారం. ఆదిదేవుడు, తొలిదేవుడు కదా. బహువిధ మంత్రముల యొక్క ఆకారం. వేద్యం, వేద్యం అంటే వేదేశ్చ సర్వైరహమే వేద్య. వేదముల చేత తెలియబడినవాడు. ప్రకృత్యభేదం పురుషం, ప్రకృతికి భేదము కాని పురుషుడు. ఈ మాటకి మళ్ళీ ప్రమాణం ఉంది. వల్లభేష ఉపనిషత్తు ఇత్యాది ప్రమాణం ఉన్నాయి. స్వామి యొక్క కంఠము నుంచి పాదము వరకు భాగం ప్రకృతి, పై భాగం పురుష. అది ప్రకృతి పురుష అభేదాకృతి ధరో గజాననః అని వల్లభేషోపనిషత్తు వాక్యం. ఆ వాక్య ప్రమాణంతో ప్రకృత్యభేదం పురుషం హృద్యం. హృద్యం అంటే మనోహరమైన ఒక మాట. హృదయము ద్వారా తెలియబడివాడు. అంటే హృదయములో ధ్యానాదుల వల్ల, యోగము వల్ల మాత్రమే తెలియబడివాడు. మౌన ధ్యాన యోగములు ఈ మూడు హృదయంతో చేసే క్రియ. దాని ద్వారా హృదయంలో స్ఫురించువాడు, ప్రకటింపబడివాడు కనుక హృద్యం. నైగమ ఋషి సంభావ్యం. నైగమ ఋషులు అంటే వేద ఋషులు.
వేద ఋషుల చేత భావింపబడ్డవాడు. ఎందుకంటే దేవత అంటే, మంత్రం అంటే దర్శించేవాడు వేద ఋషులే. ఆ వేద ఋషుల చేత సంభావింపబడేవాడు ఆద్యంతరహితుడు స్వానంద లోకాధిపతి అయిన గణపతిని మేము నమస్కరిస్తున్నాం అనేటువంటి ఆరభీరాగ కీర్తన శ్రీయుతులు మల్లాది సూరిబాబు గారు స్వరపరిచారు. गरिमपदमनिशं गणयामो गरिमपदमनिशं गणयामो गरिमपदमनिशं गणयामो वरदमूर्तिरीति प्रणवाकृतिरीति गरिमपदमनिशं गणयामो वरदमूर्तिरीति प्रणवाकृतिरीति गरिमपदमनिशं गणयामो वरदमूर्तिरीति प्रणवाकृतिरीति गरिमपदमनिशं गणयामो वरदमूर्तिरीति प्रणवाकृतिरीति गरिमपदमनिशं गणयामो ब्रह्मणस्पतिं ब्रह्माराध्यं ब्रह्मण्यं सुब्रह्मण्याग्रजं ब्रह्मणस्पतिं ब्रह्माराध्यं ब्रह्मण्यं सुब्रह्मण्याग्रजं ब्रह्मरूपमिह भद्रे भास्यं ब्रह्म प्रतिपादितपरतत्त्वं ब्रह्मरूपमिह भद्रे भास्यं ब्रह्म प्रतिपादितपरतत्त्वं गरिमपदमनिशं गणयामो वरदमूर्तिरीति प्रणवाकृतिरीति गरिमपदमनिशं गणयामो आद्यं बहुविध मन्त्राकारं वेद्यं प्रकृत्य भेदं पुरुषम् आद्यं बहुविध मन्त्राकारं वेद्यं प्रकृत्य भेदं पुरुषं हृद्यं नैगम ऋषिसम्भाव्यम् आद्यन्तरहित स्वानन्देशं हृद्यं नैगम ऋषिसम्भाव्यम् आद्यन्तरहित स्वानन्देशं गरिमपदमनिशं गणयामो वरदमूर्तिरीति प्रणवाकृतिरीति गरिमपदमनिशं गणयामो ప్రణవాకారం రాగా ప్రణవాకారం నవరస కన్నడ నవరస కన్నడ. ఇప్పుడు చెప్పబోయే పాటకి ఒక్కొక్క వాక్యం వెనకాల శృతి స్మృతి పురాణాలు చెప్తే ఒక చిన్న పెద్ద నోట్స్ తయారవుతుంది. అంత ఉన్నది. కానీ అది మరో ప్రవచనంగా వివరించుకోవచ్చు. కానీ అయితే అసలు అందకపోతే ఆస్వాదించడం కష్టం కనుక కొంతైనా చెప్పాలి. నిజానికి కచేరీలో ఇది మొదటిగా పాడబడుతున్నది అని చెప్పాలి. ప్రణవాకారం గణనాథం త్వాం ప్రణతోస్మ్యనిశం పరమ సుభక్త్య.
ఎవరన్నారు పరమభక్త్య అంటే చాలు కదండి, పరమ సుభక్త్య ఎందుకు అని. భక్తిలో సుభక్తి వేరు మళ్ళీ. ఎందుకంటే శుద్ధ సాత్వికమైన దాన్ని సుభక్తి అంటారు. అది పరాకోటికి చేరితే పరమం అవుతుంది ఇక్కడ. కానీ పరమ సుభక్త్య అనే మాట తెలిసి ప్రయోగించినది. అయితే ఈ పాట వెనకాల ఒకప్పుడు గణపతిని ప్రణవస్వరూపుడు అనడం అందరికీ తెలిసినదే కదా అని ఒక్క భావన చెయ్యగానే ఆయన అనుగ్రహం ఇప్పుడు గుర్తుకొచ్చి చెప్తున్నాను. 5 నిమిషాలు ఈ పాట వచ్చింది సంస్కృతంలో. పెద్దగా నేను ఆలోచించలేదు. రాసిన తర్వాత చూస్తే వ్యాఖ్యానించడానికి కావాల్సిన చాలా సరుకుంది. ఇప్పుడు పాడుతున్నవన్నీ కూడా శుద్ధ సంస్కృత గీతాలు వాళ్ళు పాడుతున్నారు. సంస్కృతంలో రచించినవి. శివపదాలు 2 భాషలు ఉన్నాయని తెలుసు. అయితే తెలుగులో సంస్కృతంలో కూడా అవి కృతి సాహిత్యం కిందకు వస్తాయి. కృతి పద సాహిత్యంలో ఒక భాగం. పద సాహిత్యం అంటే మీకు అన్నమయ్య పదాలు తెలుసు కదా, పాడేవంటే పదములు అంటారు. ఇవి 2 రకాలు ఉంటాయి, నిబద్ధ పదం, అనిబద్ధ పదం అని. అనిబద్ధ పదం అంటే యతి ప్రాస ఇత్యాది నియమాలు చూడకుండా తాళలయ ప్రాధాన్యంతో రాస్తే అనిబద్ధ పదం. యతి ప్రాసాదులు మొదలైన చూసుకుంటే నిబద్ధ పదం. కృతి రచన నిబద్ధ పదంగానే ఉంటుంది. ఇవన్నీ నిబద్ధ పదములే. యతి ప్రసాదాలంటూ ఉంటూ ఒక శుద్ధ కవితా లక్షణాలు శబ్దపరంగా కూడా ఉంటాయి. ఇది ప్రణవ స్వరూపానికి వ్యాఖ్యానం. ఇది ప్రణవాన్ని ఉపాసనాపరంగా వ్యాఖ్యానించవచ్చు, వేదాంతపరంగా ఉపనిషత్ పరంగా వ్యాఖ్యానించవచ్చు. ఈ 2 సమన్వయింపబడతాయి. గణపతిని మనం ప్రణవ స్వరూపం అంటున్న ఓంకార స్వరూపం. ఏదో మనం ఊహతో ఆదిశంకర భగవత్పాదుల వారు కూడా గణపతిని ప్రణవస్వరూపుడుగానే వర్ణించారంటే అందుకే నిగమాంతేషు విచార్య అయ్యాడే అని. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. సనాతన ధర్మంలో ఒకటే పరబ్రహ్మం. ఆయన తెలియజేసే పదం ఒకటే. పదం అంటే అక్షరం ఒకటే, అది ఓంకారం. ఆ ఓంకారమే గణపతి స్వరూపం. ఓంకారం తర్వాతే మిగిలిన మంత్రాలన్నీ వచ్చాయి. అందుకే గణపతి తర్వాతే మిగిలినవన్నీ అని చెప్పడం, అదే ఆది పూజ అంటే అర్థం. అందుకే ప్రణవాకారం గణనాథం, ప్రణవ ఆకారమైన గణనాథుని నమస్కరిస్తున్నాం. అయితే ప్రణవం అంటే ఏమిటి, ఆది అంటే ఏమిటి? ఇక్కడ గణపతిని తొలి దైవం అనేది మరువురాదు. తొలి పూజ అంటే తొలి దైవం అనే ప్రతిపాదన దానిలో. ఆ తొలి శబ్దం ఏంటంటే ఓంకారశ్చ అధశబ్దశ్చ అని మాట చెప్పారు. బ్రహ్మదేవుడు కంఠం భిత్వా, ఆయన కంఠాన్ని ఛేదించుకొచ్చిన మొదటి శబ్దంలో ఏంటంటే ఓంకారం ఒకటి, తర్వాత అథ అనే మాట. అథ అంటే ఇంకా, అంటే అప్పటివరకు అయింది, అన్నీ ఉన్నవన్నీ కట్టిపెట్టి ఇప్పుడు మొదలెడుతున్నామని అథ అని అంటారు. ఇదే మనకు అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథాతో భక్తి వ్యాఖ్యాస్యామ, అథాతో ధర్మ జిజ్ఞాస అంటూ శాస్త్రరూప సూత్రములకి ఆది సూత్రము అథశబ్దమే ఉంటుంది. అథశబ్దం మంగళకరం, ఆదిలో పలికిన పదం. అదే ప్రణవం తర్వాత వచ్చిందంటే అథ. అందుకే ఈ చరణాలు ఎలా ఉంటాయంటే అథ జగదాది మనాది తురీయం. ఇది ఏదో పాడుతున్నాం అనుకోకుండా అథ ఎందుకు ప్రయోగించామో తెలియాలి. అథ జగదాది, జగత్తుకి ఆది, జగత్తుకి ఆది గణపతి. కానీ ఆయనకు ఆది ఏది అంటే అనాది, అనాది స్వరూపుడు. అనాది అనే తత్వాన్ని తురీయం అంటారు. ప్రణవంలో అకార ఉకార మకార తురీయములు 4 భాగాలు ప్రణవం. ఇది మాండుక్యోపనిషత్తు వివేచన అంతా అందులో ఉన్నది. మొత్తం అది అర్థం చేసుకుంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు తురీయ దశ అర్థమవుతుంది. ఇక్కడ ఈ 3 లౌకిక అవస్థలు, అది సిద్ధావస్థ, తురీయ అవస్థ. ఇప్పుడు గణపతి తురీయం, ముందు తురీయం తర్వాత 3 అండి. మన నుంచి అయితే అకార ఉకార మకార తురీయములు, ఆయన నుంచి అయితే తురీయం తర్వాత ఈ 3. అది గణపతి అసత్స్వరూపం ఏంటి, ఆదిలో తురీయం. తురీయానికి ఆది లేదు, అది జగదాదిం అనాదిం తురీయం. అదే కథితం గుణాధికత్రయ విశ్వం. అది గుణాధికములు అంటే 3 గుణములతో కూడినటువంటి, దానివల్ల వచ్చిన అనేక గుణములతో కూడినటువంటి విశ్వముగా చెప్పబడుతున్నది. అదే ఆభూమ. 3 గుణములకు కూడా సంకేతం అది. ఇక్కడ గుణాతీతం తురీయం. ప్రథమ శబ్దమితి వర్ణగణానాం, వర్ణగణముల్లో ప్రథమ శబ్దం అని చెప్పబడుతున్నది. ప్రథితం శృతి మంత్రాదిమూలం. ఈ విధంగా ప్రసిద్ధమే శృతి మంత్రములకు ఆదిమూలమైనటువంటి ప్రణవాకారం గణనాథం. ఓంకార వివేచన. అతీతం ఏకం, అతీతముగా ఏకమది. ఔమ వర్ణయుతం ఇది చతురాత్మకం ఇభముఖ రూపం. అతీతం ఏకం, అగుమ వర్ణయుతం. ఆ తురీయం అనేది అతీతమైన ఏకం అంటే ఒకటి. మిగిలిన 3 ఆ ఊమ వర్ణయుతం కలిపి ఇది చతురాత్మకం ఇభముఖ రూపం. ఆ 4తో కూడా ఇభముఖ రూపుడైన శృతి తతిపతి మతిమతిగం, శృతి తతిపతి మతిమతిగం శుభగం. అంటే శృతి తతిపతి వేదమంత్రములకు ప్రభవిన వాడు, అతిమతిగం మతిని అతిక్రమించి ఉన్నవాడు, లేదా మతిని అతిక్రమించితే లభ్యముగవాడు. 2 కూడా. యో బుద్ధే పరతస్తు సహా, అదే చెప్పబడుతుంది. అంటే ఇంద్రియాలు అందరికీ తెలుసు. ఇంద్రియములను తెలుసుకునేటువంటి
వాటి తన్మాత్రలు శబ్దస్పర్శ రూప సగంధాలు, వాటికంటే గొప్పది ఇంద్రియములు, ఇంద్రియముల కంటే గొప్పది మనస్సు, మనస్సు కంటే గొప్పది బుద్ధి, బుద్ధికి కూడా అతిక్రమించి ఎవడున్నాడు అతన్ని పరమాత్మ అంటున్నారు. అదే గాయత్రి మంత్రార్థం కదా. ఆయన అతిక్రమించి మరొకటి తత్వం లేదు. అందుకే యో బుద్ధే పరతస్థ సహా, ఇది కఠోపనిషత్ వాక్యం, భగవద్గీత వాక్యం కూడా. అందుకే అతిమతిగం అనే మాట అందుకు చెప్పబడింది. శృతి తతి పతి మతిగం శుభగం మతిదం. ఆ తత్వం మనకు బుద్ధినిస్తుంది, బుద్ధిని ప్రేరేపణ చేసేది, బుద్ధి ప్రదాయకమైంది ఆ తత్వం. మతిదం అవస్థాగతం అతఃపరం, మతికి అతీతమైనది, అవస్థాగతం అతఃపరం. అవస్థాగతం అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో పరతత్వం లేదు అనడానికి లేదు, అది లేకపోతే జగత్తే లేదు. కనుక ఇప్పుడు జాగ్రత్త నాకు అర్థం కాలేదండి అన్నామంటే లోపల పరమాత్మ ఉన్నాడు అని ఉండడం వల్లే అనగలుగుతున్నాం. కనుక మూడవస్థల్లో ఆయన ఉన్నాడు. అందుకే అవస్థాగతం, మూడవస్థల్లో ఉన్నవాడు అతఃపరం, దానికంటే పైన కూడా ఉన్నాడు, అవస్థాత్రయాతీతుడు అంటారు ఇక్కడ. అందుకే భగవానుడు 4 రూపాలతో ఉన్నాడంటే 3 అవస్థల యందు ఉన్నాడు, మూడింటికి ఆవలి ఏకముగా ఉన్నాడు, మూడింటి యందు మూడింటిగా ఉన్నాడు. అందుకే అవస్థాగతం అతఃపరం. అలాంటి ఆయన సాధన చేసే పద్ధతి ఏంటంటే మూలాధారజ నాద మెరుగుటే ముదమగు మోక్షమురా. ప్రధానంగా నాదం ఉత్పత్తి ప్రణవం మనం ఉచ్చరించినప్పుడు ఎక్కడి నుంచి పలుకుతున్నామని తెలిస్తే మూలాధారం నుంచి. కనుక ఆదిస్థానం మూలాధారమే. ఆయన మూలాధార క్షేత్రస్థితం, ఒకదానికి అన్వయం, యోగంతో వేదంతో ఓంకారంతో ఉపనిషత్తుతో ఉన్న అన్వయం. ఆధారోత్థిత నాదం గణపం ప్రాధాన్యం తవ భావం క్రతుషు. క్రతుషు అంటే యజ్ఞములు యందు నీ భావం అత్యంత ప్రధానం. అదే గణానాంత్వా లేనిది ఏ క్రతువు లేదు. క్రతుపతి గణపతి. ఎందుకంటే యజ్ఞంలో వాడబడేటువంటి చతుర్వేదములకు పతి అతను. ఆ చతుర్వేదములు నిర్వహించేటువంటి బ్రహ్మ, అధ్వర్యుడు, హోత, ఉద్గాత అనబడే 4 గణములు. ఆ గణములకు పతి కనుక గణానాంపతి అంటున్నాం. అందుకే ఆయన ప్రాధాన్యం వేదములు ఎందు యజ్ఞములు ఎందు కనబడుతుంది. అందుకే క్రతుషు ప్రాధాన్యం తవ భావం క్రతుషు. ఇది కర్మరూపంగా. ఇక జ్ఞానరూపంగా బోధామల రూపోసి. బ్రహ్మమును 2 విధాలుగా తెలుసుకోవాలి. కాండద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే. కర్మ అంటే కర్తువులు, యజ్ఞాదులు యందు ఆయన ప్రాధాన్యం అలా ఉన్నది. ఇక రెండవది బ్రహ్మస్వరూపిణి. బ్రహ్మ మనకు ఉపనిషత్ వేదాంత విద్య. అక్కడికి వచ్చేటప్పటికి బోధ అమల రూపోసి, కేవలం నిర్మలమైన బోధ రూపంగా ఉన్నటువంటి వాడువు. అటువంటి నిన్ను ఇటు కర్మఫలేషు దుష్టామన్నట్టుగా కర్మ మార్గంలో కానీ యోగ మార్గంలో కానీ వేదాంత మార్గంలోని ఎవరు ఏ సాధన చేసినా వాటికి ఇచ్చే ఫలం ఇస్తాడు. అదే సాధక ఫలదం షణ్ముఖాగ్రజం ప్రణవాకారం గణనాథం త్వాం. ఇది ఓంకార స్వరూపంగా గణపతిని వేద ఉపనిషత్ ఉపాసన రూపంగా భావించిన కీర్తన ఇది. నవరస కన్నడ రాగం. ప్రణవాకారం గణనాథం, ప్రణవాకారం గణనాథం, ప్రణవాకారం గణనాథం, ప్రణవాకారం గణనాథం త్వాం ప్రణతోస్మ్యనిశం పరమసుభక్త్యా 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 ప్రణవాకారం గణనాథం. అథ జగదాదిమనాదితురీయం కథితం గుణాదికత్రయ విశ్వం. అథ జగదాదిమనాదితురీయం
कथितं गुणादिकत्रयविश्वं प्रथमशब्दमिति वर्णगणानां प्रथितं श्रुतिमन्त्रादिमूलं प्रथमशब्दमिति वर्णगणानां प्रथितं श्रुतिमन्त्रादिमूलं प्रणवाकारं गणनाथं त्वां प्रणतोऽस्म्यमीशं परमसुभक्त्या प्रणवाकारं गणनाथम् अतीतमेकम् अवुमवर्णयुतम् इति चतुरात्मकम् इभमुखरूपम् अतीतमेकम् अवुमवर्णयुतम् इति चतुरात्मकम् इभमुखरूपम् श्रुतिततिपतिमतिमदिगं सुभगं श्रुतिततिपतिमतिमदिगं सुभगं मतितममस्थागतमतः परं श्रुतिततिपतिमतिमदिगं सुभगं मतितममस्थागतमतः परं प्रणवाकारं गणनाथं त्वां प्रणतोऽस्म्यमीशं परमसुभक्त्या प्रणवाकारं गणनाथम् आधारोत्थितनादं गणपं प्राधान्यं तव भावं क्रतुषु आधारोत्थितनादं गणपं प्राधान्यं तव भावं क्रतुषु बोधामलरूपोऽसि विनायक बोधामलरूपोऽसि विनायक साधकफलदं षण्मुखाग्रजं बोधामलरूपोऽसि विनायक साधकफलदं षण्मुखाग्रजं प्रणवाकारं गणनाथं त्वां प्रणतोऽस्म्यमीशं परमसुभक्त्या प्रणवाकारं गणनाथम् పంచోపరి రాగం ఇప్పుడు ఈ గీతాన్ని స్వరపరిచిన వారు, విన్న గీతాన్ని స్వరపరిచిన వారు మల్లాది సూరిబాబు గారు. ఈ మధ్య కాశీ సంకీర్తనం సంస్కృతంలో రచించినటువంటి 11 కీర్తనల సంపుటి విడుదలైంది. అందులో ముందుగా గణపతిని స్మరిస్తూ రచించిన కీర్తన ఓం ప్రథమంగా అనే మాట తెలుగువారు అంటూ ఉంటారు. ఓం ప్రథమం రెండు కూడా గణపతి. అయితే శివపదంలో కూడా ప్రథమం ఉంది. మొదట ఆయన అనుకోవాలి, గణపతి అనుకున్నట్టే శివపదంలో మొదలు ఏంటంటే, శివపదం కచేరీలు ఇప్పుడు ఎన్నో జరిగాయి వేల సంఖ్యలో దేశ విదేశాల్లో. కానీ తొలి కచేరీ జరిగింది మాత్రం చెన్నై నగరంలో శర్వాణి సంగీత సభ వారు. దానికి కారణం శ్రీవిలాస్ గారు అనే వ్యక్తి. చిత్రం ఏంటంటే గణపతి ఆయన్ని వాళ్ళు రప్పించుకున్నారు. ఆయన 80 ఏళ్ళు దాటిన యువకుడండి. ఇప్పుడు ఎన్ని శివపద కచేరీలు మద్రాసులో చేశారు. మళ్ళీ అన్నారు మా శివపదాన్ని డేట్ ఇవ్వండి అని. ప్రతి ఏడాది ఇంచుమించుగా ఏదో కరోనా లాంటి కాలాలు వదిలిస్తే టంచనగా శివపద కీర్తనల కచేరీలు ఎన్ని చేయించారు వాళ్ళు మరపురండి. ఇవాళ నాగరాజుని తోడ్కొని వచ్చారు ఆయన చెన్నై నగరం నుంచి. విశేషించి వారికి కూడా ఒక
సాదరమైన స్వాగతం పలుకుతూ అభినందనలు అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు కాశీలో 56 గణపతులు ఉన్నారు, చాలామందికి తెలుసు అది. 56 గణపతుల్లో ముఖ్యమైన వాడు ఎవరంటే డుంటి గణపతి. ఆ డుంటి గణపతితో పాటు 56 గణపతుల రూపంతో ఇప్పుడు మహాగణపతి మనకు కనబడబోతున్నాడు. అంటే మనం కాశీకి వెళ్తున్నామో, కాశీ ఇక్కడికి వచ్చిందో. ఆ కాశీ సంకీర్తనలో రాసిన కీర్తనని సూరిబాబు గారు స్వరపరిచినటువంటి దాన్ని ఇప్పుడు వినబోతున్నాం. డుంటి గణపతి. కాశీ సప్తావరణేషు త్వం కలితావాస బహురూపైశ్చ. కాశీ సప్తావరణ యంత్రం లాంటిది. 7 ఆవరణలు ఉంటాయట కాశీలో. ఏ ఆవరణలో ఎంతమంది దేవతలు ఉంటారు? 7 ఆవరణల్లోనూ ఒక్కొక్క ఆవరణల్లో అష్టదిక్కుల్లో చొప్పున్న మొత్తం 7 ఆవరణలు 56 గణపతులు ఉంటారు. 50 గణపతులు. ఆ 56 గణపతుల సమిష్టి రూపంగా డుంటి గణపతి నమస్కారం చేస్తూ ఆశా వినాయకాది నామభి, ఆశా వినాయక, సేనా వినాయక, చింతామణి వినాయక, సిద్ధి వినాయక, దుర్గా వినాయక ఇత్యాది నామభి ఆరాధితోసి వరదోసి డుంఠి గణేశ అకుంఠిత తేజ విఘ్నతిమిర భాస్కర విద్యేశ విశ్వేశమన ప్రమోద రూప. విశ్వనాథుడి మనస్సు యొక్క ఆనందం ఒక రూపం కడితే గణపతి. ఎందుకంటే ఆనందాత్మ గణేశోయోని శాస్త్రం. శివుడి ఆనందం గణపతి. ఇంక చెప్పడానికి ఏమున్నది? అందుకే గణపతి సహస్రనామంలో శంభు కోపగ్రహ, శంభు హాస్య భూహన్ 2 నామాలు ఉన్నాయి. ఎప్పుడైనా శివుడు కోపంగా ఉంటే గణపతి నేను ఎదురుగా పెడితే ఆయన కోపం పోతుంది వెంటనే. ఇది బాగుందండి. శంభు హాస్యభూ నవ్విస్తాడు. అంటే శివపార్వతులు ఆనందంగా మనకు కనబడాలంటే గణపతి ఎప్పుడు ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఉన్న ఆనందమే గణపతి యొక్క స్వరూపం. అందుకే విశ్వేశ మనఃప్రమోద రూప దుర్వాంకుర బిల్వాది పూజిత దురిత దమన దుఃఖఘ్న. స్వామిని ఆశ్రయించిన వారికి దురితములు తొలగిస్తాడు, దుఃఖాలు పోగొడుతున్నాడు. అటువంటి షట్పంచాశద్రూపధరుడైన డుంటి గణపతిని ప్రార్థించే కీర్తన ఇది. కంఠోపరి గజరాజ గణనాథ కంఠీరవవాహన హేరంబ కంఠే కాలాత్మజ విశ్వాజ్య డుంఠి గణేశ అకుంఠిత తేజ నమస్తే. ఇది పల్లవి. కంఠో ఉపరి గజరాజ అంటే గజరాజ భావం కంఠ ఉపరినందు ఉన్నది అని అర్థం. ఇది ఉపలక్షక న్యాయంతో సరిపోతుంది. కంఠ పీఠాగ్ర కరిరాజ డుంఠిరాజ అంటాడు శ్రీనాథ్ మహాకవి. అది కంఠోపరి గజరాజ గణనాథ కంఠీరవ వాహన. కంఠీరవం అంటే సింహం. సింహవాహనంతో ఉన్న గణపతిని. సింహవాహనం ఎవరంటే హేరంబ గణపతి. గణపతి స్వరూపాల్లో పరమేశ్వరుడి తపస్సుకి సంతోషించి వచ్చిన స్వరూపం. అది కంఠీరవ వాహన అన్న వెంటనే హేరంబ అనే శబ్దం అందుకు ప్రయోగించడం జరిగింది. హేరంబ గణపతిని ధ్యానించడం జరుగుతుంది. ఎందుకంటే గణపతి సహస్రనామములన్నీ ఆయన చూసి చేసేది శివుడు. అది కంఠే కాలాత్మజు వెంటనే శివుడిని కూడా ధ్యానిస్తూ కంఠే కాలుని యొక్క ఆత్మజుడు అయినటువంటి విశ్వాద్యుడు అయిన డుంటి గణపతిని నమస్కరించే కీర్తన ఇది. డుంఠి వినాయక దేవః డుంఠి వినాయక దేవః కుంఠీకృత విఘ్నరాశిరిహ భాతి అవిముక్తామలధామని భువనావన దీక్షితో గణాధీశః కంఠోపరి గజరాజ గణనాథ కంఠీరవ వాహన హేరంబ 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 కంఠోపరి గజరాజ గణనాథ కంఠే కాలాత్మజ విశ్వాద్య
अकुण्ठिततेज कण्ठे कालात्मज विश्वाद्य गणेश अकुण्ठिततेज नमस्ते नमस्ते कंठोपरि गजराज गणनाथ कंठीरववाहन हेरौम कंठोपरि गजराज गणनाथ काशी सप्तावरणेषु त्वं कलितावासः बहुरूपैश्च काशी सप्तावरणेषु त्वं कलितावासः बहुरूपैश्च आशविनायकादि नामभिः आराधितोऽसि वरदोऽसि आशविनायकादि नामभिः आराधितोऽसि वरदोऽसि कंठोपरि गजराज गणनाथ कंठीरव वाहन हेरौम कंठोपरि गजराज गणनाथ विघ्नतिमिरभास्कर विद्येश विश्वेश मनः प्रमोदरूप विघ्नतिमिरभास्कर विद्येश विश्वेश मनः प्रमोदरूप निघ्नकरुणया सिद्धिप्रदोषि निघ्नकरुणया सिद्धिप्रदोषि निगमगमनुत निखिलशासक निघ्नकरुणया सिद्धिप्रदोषि निगमगमनुत निखिलशासक कंठोपरि गजराज गणनाथ कंठीरव वाहन हेरौम कंठोपरि गजराज गणनाथ दूर्वांकुर बिल्वादि पूजित दुरित दमन दुःखघ्न दूर्वांकुर बिल्वादि पूजित दुरित दमन दुःखघ्न शर्वाणी सुत षण्मुखाग्रज षट्पञ्चाशदूपधर शर्वाणी सुत षण्मुखाग्रज षट्पञ्चाशदूपधर कंठोपरि गजराज गणनाथ कंठीरव वाहन हेरौम कंठोपरि गजराज गणनाथ చాలా బాగా ఈ పాట పాడడం చాలా క్లిష్టమైనది. దాన్ని ఎంతో మధురంగా పాడినటువంటి ప్రతిభ చూపించాడు నాగరాజు. సంగీత కోర్సులు ఆనందించారు. కుంఠి వినాయక దేవ కుంఠీకృత విఘ్నరాశి రిహభాతి అవిముక్తామల ధామని
భూనావన దీక్షితో గణాధీశ అవిముక్త అమలధామని. అవిముక్తం అంటే కాశీ. ఆ కాశీ అనబడే నిర్మలమైనటువంటి ధామంలో భువనాన్ని రక్షిస్తానని దీక్ష పట్టు కూర్చున్న గణపతి డుంటి వినాయక దేవుడు కుంఠీకృత విఘ్నరాశి, విఘ్న సమూహాన్ని కుంఠీకృతం చేస్తున్నట్టే నశింపజేస్తున్న స్వరూపం. అటువంటి స్వామిని శ్లోకంతో గీతంతో ఇప్పుడు స్తుతించుకున్నాం. గణపతి ప్రతిష్ఠ చేసినప్పుడు స్వామిని చూసినప్పుడు రాసిన మొదటి కీర్తన ఇప్పుడు పాడబోతున్నాడు. ప్రతిష్ఠా సమయంలో రచించినది ఇది. శ్రీవల్లభా సమాశ్లిష్టం విశిష్టం భావయే మునిగణాభీష్టం వారిత కష్టం పాలిత శిష్టం. శ్రీవల్లభా సమాశ్లిష్టం, సృష్టోజ్వలద్భూషయ, అది ఆశ్లిష్టోజ్వలద్భూషయ. ఆ శబ్దం శ్రీవల్లభా సమాశ్లిష్టం. ఈయన అందరిలో ఒకటి కాడు, విశిష్టం, విశిష్టుడైనటువంటి వాడు. ఇక అన్ని అవగా మిగిలిన వాడు విశిష్టుడు. మునిగణములకు అభీష్టమైన వాడు. ఎందుకంటే మునిగణాలకు అభీష్టం ఒక్కటే, బ్రహ్మేష్టం శరణం ఉపగమ్య. శృతి చెప్తోంది ఈ మాట. వారికి ఇష్టం, మునిగణాభీష్టం అంటే బ్రహ్మం అనే అర్థం ఇక్కడ. అటువంటి స్వామిని ఆశ్రయిస్తే భావిస్తే వారిత కష్టం పాలిత శిష్టం. శిష్టుని పాలిస్తాడు, కష్టాన్ని వారిస్తాడు. ఆ స్వరూపం పంచమిథున దేవతాంచితాకారం. పంచమిథున దేవతలు ఆయనలో ఉన్నారు. పంచభూత తత్వాధారం సారం. పంచభూత తత్వములకు ఆధారం. అందుకే 10 చేతుల్లో ఆయన పంచభూత తత్వాలు చెప్తున్నాడని ప్రవచనాలు చాలామంది చెప్పుకున్నాం, మళ్ళీ భాష్యం ఇవ్వక్కర్లేదు. సారం, విశ్వానికి సారం పరమాత్మ. అందుకే సారం. పంచేంద్రియ పరిపాలకం, కోరుకోవాల్సింది అదే, పంచేంద్రియులను నిగ్రహించడం. సర్వజనం మే వశమానయ అంటే అర్థం ఏంటంటే ఇంద్రియమును వశం చేసి అంతర్ముఖం చేయడమే. అందుకు పంచేంద్రియాన్ని పాలించాలి. ఇంద్రియాలు మనల్ని పాలిస్తున్నాయి. ఇంద్రియాలను మనం పాలించడం లేదని అందరికీ తెలుసు. ఎందుకంటే అవి ఎలా చెప్తే అలాగా ఇలా వింటూ ఉంటాం, ఇంద్రియాలు లాగేస్తుంటాయి, చూస్తూనే ఉన్నాం. ఇంద్రియాలు నిద్రపుచ్చితే, ఇంద్రియాలు ప్రపంచం వైపు లాగితే ఎన్నెన్ని. అంటే ఇంద్రియాలు పాలిస్తున్నాయి మన బతుకుని, కానీ ఇంద్రియాలను పాలించాలి. ఇంద్రియాలను పాలించగలిగేది పరమాత్మ. అందుకే ఆయనకు అధీనం అయిపోతే 10 చేతులతో దశేంద్రియాలను ఆయనే నియమిస్తాడు. పంచేంద్రియ పరిపాలకం తారకం, ముక్తినిచ్చేవాడు. చంచల చిత్త దూరకం, బ్రహ్మతత్వము చపల చిత్తులకు దొరకదు. ఎందుకంటే ధ్యానం చేసిన క్షణాల్లోనే మనసు ఎక్కడికి పోతుంది, అందరికి అనుభవమే ఇక్కడ. అది జపం చేసిన వెంటనే నాకు ఆలోచన వచ్చిందండి అంటారు కొంతమంది. అంటే జపం తప్ప మిగిలిన ఆలోచించండి, ఇప్పుడు అర్థమవుతుంది మనకి. మనసు అంత చంచలం అండి. చంచలం హి మనకృష్ణ అని అర్జునుడే మొరబెట్టుకున్నాడు. మరేం చేస్తాం? అసంశయం మహాబాహో అని ఆయన కూడా అవునులే అన్నాడు. ఆయన ఏం చేస్తాం? అవునులే తీసిపారే అని కూడా సాధన చేయి, కంట్రోల్ చేసుకొని చెప్పాడు. భగవంతుడు నాకు ఎందుకు దొరకట్లేదు అంటే నీ చిత్తానికి చాంచల్యం పోలేదు కనుక. అదే సమాధానం, మరి ఏమీ లేదు. ఎంత సాధన చేసినా నాకు ఎందుకు సిద్ధించలేదంటే చాంచల్యం పోలేదు. చంచల చిత్త దూరగం, చంచల చిత్తానికి దూరగం, గం అదే వాడి బీజం. శుభగం, చంచల చిత్తాలు పొందలేవు కానీ ఆయనకి ఏం లోట్లేదు, ఆయన భాగ్యాలు అలాగే ఉన్నాయి. శుభగం. ఎక్కడి నుంచి పుట్టాడే స్వామి అంటే ఆనందమే ఆయన అనుకున్నాం. ఆనందం వస్తే నవ్వుతాం. ఆనంద స్వరూపుడు అమ్మవారి నవ్వితే నవ్వులోంచి వచ్చాడు. మరి ఇంక చెప్పడానికి ఏముంది? శ్రీమాతృ మందస్మిత సంభూతం. ఆ మాట చాలు. అంటే మన గుడిలో దేని ప్రతిష్ఠ చేసుకున్నామంటే అమ్మవారి చిరునవ్వులు ప్రతిష్ఠ చేసుకున్న 6 అడుగులు 3 అడుగులు స్వరూపం. అందుకే ఇది గణపతి ధామం కాదు, శ్రీ విద్యాధామం. గ్రహించేవాడికి గ్రహించాలంటే శ్రీమాతృ మందస్మిత సంభూతం ఆమోదాది శక్తిభిరావృతం జగద్ధితం. ఆమోదాది శక్తులతో కూడి ఉన్నాడు వాడు. ప్రతిష్ఠితులు ఎందుకు వచ్చాడంటే జగద్ధితం, జగత్తుకి హితం కలిగించే స్వరూపం అది. ఎక్కడ దొరుకుతాడు? ఎలా అంటే సర్వశ్రుతి పారగుడు ఆయన. ఎంత వేదం నేర్చుకున్నా, వేదం పండితుడు మనం సత్కారం చేసిన వేదం అంతా తెలిసినప్పుడు భూమి మీద ఉండడు పరమాత్మ తప్ప. అందుకే రుగ్యజిస్సామపారగ అని నమస్కారం చేసుకుంటున్నాగా. అది చౌర్యంలో కూడా వేదం అంటే సామాది శృతి పారగం. సామ మొదలైన శృతుల పారముడు తెలిసినవాడు అంటే సామవేద స్మరణం. అది ఎందుకు చేశారయ్యా అంటే సరిగ్గా ప్రాసస్థానంలో మకారం వచ్చింది కదా పెట్టారండి. కాదండి, గణపతి స్వానంద లోకంలో సామవేద పురుషుడు కూర్చుని సామగానం చేస్తుంటాడు. అది వింటూ ఆనందిస్తూ ఉంటాడు. వారికి సామవేదం అంటే సామగానం చాలా ప్రీతి గణపతికి. అదే సామాదిశృతి పారగం సోమాత్మజం. ఆయన సోమాత్మజుడు. శివుడిని సోమశబ్దంతో పిలిస్తే చాలా సంతోషిస్తాడు. రహస్యం అది. ఆ సోమతత్వం చాలా ఉన్నది. సా ఉమా సోమ, ఉమాసహితుడి యొక్క ఆత్మజుడు సోమాత్మజం. అతి సుందరాంగం మూషిక తురగం. మూషికాన్ని గుర్రం చేసుకున్నాడు, అంటే వాహనం చేసుకున్నాడు. ఇందులో చరణాల్లో మీకు 4 గమ్లు ఉంటాయి. చంచల చిత్త దూరగం, శుభగం,
సోమాత్మజమతి సుందరాంగం మూషిక తుర్రగం. ఇది కాక మరొక గమ్ ఉంది. అంత పంచతత్వం అన్నాం కదా, అది 5 గమ్లు ఒక పాటలో ఉన్నాయి గకార స్వరూపంగా. అది అప్పుడు రాసిన పాట ఇప్పుడు స్వరపరిచి పాడుతున్నారు మన నాగరాజన్ గారు. ఆయన పూర్వీ రాగంలో స్వరపరిచారు కదా, పూర్వీ కళ్యాణి వారే స్వరపరిచి పాడుతున్నారు. గమ్ 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 గం గం గం. శ్రీవల్లభాసమాశ్లిష్టం శ్రీవల్లభాసమాశ్లిష్టం విశిష్టం శ్రీవల్లభాసమాశ్లిష్టం విశిష్టం భావయే మునిగణాభీష్టం పాలితకష్టం పాలితశిష్టం శ్రీవల్లభాసమాశ్లిష్టం విశిష్టం భావయే మునిగణాభీష్టం పాలితకష్టం పాలితశిష్టం శ్రీవల్లభాసమాశ్లిష్టం విశిష్టం భావయే మునిగణాభీష్టం పాలితకష్టం పాలితశిష్టం శ్రీవల్లభాసమాశ్లిష్టం విశిష్టం. పంచమిథున దేవతాంచితాకారం పంచభూత తత్వాధారం సారం పంచమిథున దేవతాంచితాకారం పంచభూత తత్వాధారం సారం పంచేంద్రియ పరిపాలకం తారకం సంజనచిత దూరగం శుభగం గం 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 శ్రీవల్లభాసమాశ్లిష్టం పంచేంద్రియ పరిపాలకం తారకం చలచితదూరగం శుభగం గం 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 శ్రీవల్లభాసమాశ్లిష్టం విశిష్టం భావయే మునిగణాభీష్టం పాలితకష్టం పాలితశిష్టం శ్రీవల్లభాసమాశ్లిష్టం విశిష్టం. శ్రీమాతృమందస్మితసంభూతం ఆమోదాదిశక్తిభిరావృతం జగద్దితం శ్రీమాతృమందస్మితసంభూతం ఆమోదాదిశక్తిభిరావృతం జగద్దితం సామాదిశ్రుతిశాస్త్రపారగం సోమాత్మజం సామాదిశ్రుతిశాస్త్రపారగం సోమాత్మజం సామాదిశ్రుతిశాస్త్రపారగం సోమాత్మజం అతిసుందరాగం మూషికతురగం శ్రీవల్లభాసమాశ్లిష్టం
श्रीमातृमन्दस्मितसम्भूतं आमोदादिशक्तिभिरावृतं जगद्धितं सामादिश्रुतिशास्त्रपारगं सोमात्मजम् अतिसुन्दरांगं मूषिकतुरगं गं 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 श्रीवल्लभासमाश्लिष्टं विशिष्टं श्रीमातृमन्दस्मितसम्भूतम् आमोदादिशक्तिभिरावृतं जगद्धितं सामादिश्रुतिशास्त्रपारगं सोमात्मजम् अतिसुन्दरांगं मूषिकतुरगं गं 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 श्रीवल्लभासमाश्लिष्टं विशिष्टं भावये मुनिगणाभीष्टं पालितकष्टं पालितशिष्टं श्रीवल्लभासमाश्लिष्टं विशिष्टम् సంరచన బాగుంది, గానం బాగుంది, చాలా బాగుంది. తర్వాత సాహిత్యం సార్ చింతామణి ద్వీపనాథం. చింతామణి ద్వీపనాథం మనం చింతామణి ద్వీపాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఇది స్వామి చింతామణి ద్వీపంలో ఎవరెవరితో ఎలా ఉంటాడనేది శాస్త్రం వర్ణిస్తుంది. అది ధ్యానం చేసినా చాలా ధన్యులమవుతామని మంత్రాక్షరావళి స్తోత్రం అంటూ ఆగమాల్లో ఒక అద్భుతమైన విషయం కనబడుతుంది. అలా ధ్యానం చేసినప్పుడు అది గీతమైంది. అది ఇప్పుడు మనం వినబోతూ ఉన్నాం. చింతామణి ద్వీపం అది స్వామి లోకం. చింతామణి ద్వీపం, మణిద్వీపం చాలామందికి తెలుస్తుంది. చింతామణి మనం ఈ మధ్య ముత్కల పురాణంలో చింతామణి గురించి చాలా చెప్పుకున్నాం. గణపతి పేరే చింతామణి. మరి చింతామణి గణపతి అక్కర్లే, చింతామణి అంటేనే గణపతి మరో పేరిట. చిత్తప్రకాశకత్వా చింతామణి అని నిర్వచనం అందించారు. చిత్తమును ప్రకాశింపజేసినది. చిత్తం చైతన్యవంతంగా పనిచేస్తుందంటే దానికి కారణమైన చిద్రూపుడు ఆయన. అందుకే చింతామణి ద్వీపనాథం. నిర్గుణ బ్రహ్మముగా ఏ చిత్తత్వం ఉందో దాని ఉపాసనలో సుగుణంగా చెప్పారు. అంతే తత్వం అదే. ఎలా భావించాలి అంటే శ్రీ విశిష్టం వాసుదేవంచ పూర్వే శివముమావల్లభం దక్షిణే భావజం రతిపతిం పశ్చిమే శ్రీ వరాహం ధరణీపతించ ఉత్తరే. చింతామణి ద్వీపంలో పూర్వే అంటే తూర్పు దిక్కున శ్రీ విశిష్టుడైన వాసుదేవుడు అంటే లక్ష్మీ సమేతుడైన విష్ణువు. శివం ఉమావల్లభం దక్షిణే, దక్షిణం వైపు పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు. భావజం రతిపతిం పశ్చిమే, పశ్చిమం వైపు రతిపతి అయిన మన్మథుడు. ఉత్తరే శ్రీ వరాహం ధరణీపతించ ఉత్తరే. ధరణీపతి అంటే భూలక్ష్మీ సమేతుడైన వరాహస్వామి. వాటి మధ్యలో ఎలా ఉన్నాడు అంటే దేవతరు మూల సంవాసం. దేవతరు అంటే కల్పవృక్షం. కల్పవృక్ష మూలంలో ఉన్నాడు. ఉన్నవాడెవడు పరేశం, ఈశ్వరుడికి ఈశ్వరుడైన పరమేశ్వరుడు. కూర్చున్నది ఎక్కడంటే దివ్య లిపి పద్మాసనస్థం. ఒక పద్మాసనం ఉంది. ఆ పద్మాసనం లిపి పద్మాసనం అని చెప్పబడుతుంది. అది దివ్యమైనది. అది లిపి పద్మాసనం అంటే మంత్రాక్షరములు లిఖించబడి మధ్యలో ప్రణవము కర్ణికగా ఉంటూ దాని మధ్యలో త్రికోణం, ఆ త్రికోణం మధ్యలో ఆయన ఉంటాడు. అది లిపి పద్మాసనం అనేది. అది దివ్య లిపి పద్మాసనస్థం త్రికోణగం. ఎలా ఉన్నాడంటే శ్రీవల్లభలక్ష్మీయుతం త్రినయనం. వల్లభలక్ష్మితో ఉన్నటువంటి త్రినయనుడు, 3 కళ్ళతో ఉన్నాడు. అని సేవించుకుంటూ సేవిత ఆమోదాది పరివారయుక్తం. ఆమోద ప్రమోద ఇత్యాది పరివారములతో కూడినవాడు. రూపం ఎలా ఉందంటే అరుణనిభమిభవదనమాజ్యం. అరుణనిభం ఇభవదనం ఆజ్యం. అరుణకాంతులతో ప్రకాశిస్తున్నాడు. ఇభవదనం అంటే ఏనుగు మోముతున్న ఆదిస్వరూపుడు. తరుణ శశిభూషణం దశభుజం నిరత కరుణానంద కలితం వర షణ్ముఖాదిసుర సంభావ్య రూపం చింతామణి ద్వీపనాథం గణపతిం చింతయే సంతతం చిత్తప్రకాశకం. చిత్తప్రకాశకత్వా చింతామణి అనే మాట కూడా ఇందులో ప్రతిపాదింపబడుతూ ఒక్కసారి మన చింతామణి ద్వీపంలో గణపతిని దర్శిద్దాం. హిందోళ రాగం స్వరపరిచిన వాడిని మేడూరు సాయికృష్ణ అనే ఒక యువకుడు అద్భుతంగా స్వరపరిచాడు. శివపూజ ఆల్బల్లో మొదటి పాటే శివపదానికి సంబంధించి.
చింతామణిద్వీపనాథం గణపతిం చింతామణిద్వీపనాథం గణపతిం చింతయే సంతతం చిత్తప్రకాశకం చింతామణిద్వీపనాథం గణపతిం చింతయే సంతతం చిత్తప్రకాశకం చింతామణిద్వీపనాథం గణపతిం గణపతిం శ్రీవిశిష్టం వాసుదేవం చ పూర్వే శివముమావల్లభం దక్షిణే శ్రీవిశిష్టం వాసుదేవం చ పూర్వే శివముమావల్లభం దక్షిణే భావజం రతిపతిం పశ్చిమే భావజం రతిపతిం పశ్చిమే శ్రీవరాగం ధరణీపతిం చోత్తరే భావజం రతిపతిం పశ్చిమే శ్రీవరాగం ధరణీపతిం చోత్తరే చింతామణిద్వీపనాథం గణపతిం చింతయే సతతం చిత్తప్రకాశకం చింతామణిద్వీపనాథం గణపతిం గణపతిం దేవతరూమూల సంవాసం పరేశం దేవతరూమూల సంవాసం పరేశం దివ్యలిపి పద్మాసనస్థం త్రికోణకం దేవతరూమూల సంవాసం పరేశం దివ్యలిపి పద్మాసనస్థం త్రికోణకం శ్రీవల్లభలక్ష్మీయుతం త్రినయనం సేవితామోదాది పరివారయుక్తం చింతామణిద్వీపనాథం గణపతిం శ్రీవల్లభలక్ష్మీయుతం త్రినయనం సేవితామోదాది పరివారయుక్తం చింతామణిద్వీపనాథం గణపతిం చింతయే సంతతం చిత్తప్రకాశకం చింతామణిద్వీపనాథం గణపతిం గణపతిం అరుణనిభం ఇభవదనమాద్యం అరుణనిభం ఇభవదనమాద్యం తరుణశశిభూషణం దశభుజం అరుణనిభం ఇభవదనమాద్యం తరుణశశిభూషణం దశభుజం నిరత కరుణానంద కలిత హృదయం నిరత కరుణానంద కలిత హృదయం పరషణ్ముఖాదీసుర సంభావ్య రూపం చింతామణిద్వీపనాథం గణపతిం నిరత కరుణానంద కలిత హృదయం పరషణ్ముఖాదీసుర సంభావ్య రూపం చింతామణిద్వీపనాథం గణపతిం చింతయే సంతతం చిత్తప్రకాశకం చింతామణిద్వీపనాథం గణపతిం గణపతిం చాలా బాగా ఇంప్రూవైజ్ చేసి కూడా పాడు చాలా బాగా. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు శివపదంలో చాలా పాటలు పాడారని తెలుసు. గణపతిపై ఒక ఆల్బమ్ ఉంది, అది ఋషిపీఠం ఇంకా స్థాపించక ముందు ఎప్పుడో నేను రాసిన పాటలు. అందులో ఎక్కువ భాగం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారే పాడారు. ఇప్పుడు పాడబోతున్న పాట మరికొన్ని పాటలు వారి ఇంట్లో రికార్డింగ్ చేయటంలో వారు గానం చేసిన విషయం నాకు ఈ సమయంలో గుర్తుకొస్తుంది. అప్పుడు వారికి ఇది కాలుకి ఒక యాక్సిడెంట్ అయితే స్టూడియో దాకా వచ్చి పాడలేక ఇంట్లో పాడారు. ఇది స్వరపరిచిన వారు కేవి మహాదేవన్ గారి దగ్గర ప్రధాన
సంగీత సహాయకుడు పుగళేందు గారు. పుగళేందు గారు అంటే మహదేవన్ గారికి కుడి భుజం అని చెప్పాలి. శంకరాభరణం వీటన్నింటిలో వారి స్వరకల్పనలో ప్రాధాన్యం ఉందని చాలామందికి తెలుసు. పుగళేందు గారు మొత్తం నావి చాలా మట్లు స్వరపరిచారు. గణపతిపై, హనుమంతునిపై కూడా స్వరపరిచారు. గణపతిపై వారు స్వరపరిచిన కీర్తనల్లో, అలాగే భాగవతంలో నేను రాసిన రాసలీలలు అన్నీ పుగళేందు గారి స్వరపరిచారు. వారు గణపతిపై స్వరపరిచిన కీర్తన ఇది. ఇప్పుడు ఇది కేవలం నామాలు, ప్రతి నామం గకారంతో ప్రారంభమవుతుంది. నక్షత్ర సంఖ్యలో 27 నామాలు ఉన్నాయి. ఆ 27 నామాల కీర్తన ఇప్పుడు గానం చేస్తున్నారు. ఇది హిందోళ. గం 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 గజానన గణపతి గుణపతి గజానన గం 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 గజానన గణపతి గుణపతి గజానన గం 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 గజానన గణపతి గుణపతి గజానన గంగాధర సుత గాంగేయాగ్రజ గంభీజాక్షర గంభీరా గంగాధర సుత గాంగేయాగ్రజ గంభీజాక్షర గంభీరా గణ్యా గణ్యా గణాగ్రగణ్యా గాయత్రీమయ గజానన గణ్యా గణ్యా గణాగ్రగణ్యా గాయత్రీమయ గజానన గం 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 గజానన గణపతి గుణపతి గజానన గానలోలుప గణనాతీత గదాగత జ్ఞాగతి ప్రదా గానలోలుప గణనాతీత గదాగత జ్ఞాగతి ప్రదా గ్రహ గణ శాసక గగన భావన గద్య పద్యముత గజానన గ్రహ గణ శాసక గగన భావన గద్య పద్యముత గజానన గం 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 గజానన గణపతి గుణపతి గజానన గాంధర్వ ప్రియ గాంధర్వ ప్రియ గాంధర్వ ప్రియ గంధర్వార్చిత ప్రవర్ణామోద గరిమ పద గాంధర్వ ప్రియ గంధర్వార్చిత గవర్ణామోద గరిమ పద గణిత ప్రద గజాయుత బల గణ సౌఖ్య కర గజానన గణిత ప్రద గజాయుత బల గణ సౌఖ్య కర గజానన గం 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 గజానన గణపతి గుణపతి 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 గజానన గజానన
సకల లోకగురు రాగనికి సకల లోకగురు ఉపాధి రాగం నాకు అక్కడ లిరిక్ రాగం గంభీర నాటకం. ఇటీవల సాంబశివ శరణం మమ అని ఒక ఆల్బమ్ విడుదలైంది. అందులో ప్రతి పాట అత్యంత మధురంగా స్వరపరచబడింది. చాలామందికి తెలిసి ఉంటుంది. అది బాలసాయి గారని చెన్నైలో ఉన్నటువంటి ఫ్లూటిస్ట్ వాళ్ళు, శివానందమూర్తి గారి యొక్క డిసైపుల్. చాలా అత్యద్భుతంగా స్వరపరిచారు. అంతకుముందు శివశరణం కూడా ఒక్కొక్క పాట ఆయన స్వరపరిచిన తీరు అద్భుతం. ఇటీవల ఋషిపీఠం యాంథం కూడా వారే స్వరపరిచారు, చాలామందికి తెలిసింది. ఇది వారు స్వరపరిచారు గంభీర నాట అనే రాగంలో. అయితే ఒకప్పుడు మన వల్లభగడికి ముందు నేను నిలబడినప్పుడు నాకు కలిగిన అనుభూతి ఈ గీతం. అనుభూతి చెప్పలేం కానీ భావం చెప్పగలం. గణపతి వల్లభేషాష్టకం చదువుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒక పదం ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. యద్వాం భజంతి శివకల్పతరుం ప్రశస్తం. రసహృదయం ఉంటే శివకల్పతరు అనే మాట కదిలిపోతామండి మనసు. అంత అద్భుతమైన పదం. గణపతి ఎవరంటే శివకల్పవృక్షం అంటే ఎంత బాగున్నదో ఆ మాట. కల్పవృక్షం అంటేనే కోరినవన్నీ ఇచ్చేవాడు. శివకల్పతరు శివస్వరూపుడు, శివస్వరూపుడే ఆయన. శివం అంటే శుభం, శుభస్వరూపుడైన కల్పవృక్షం కనుక అది ఎప్పుడు శివమే ఇస్తుంది. శివకల్పతరుం ప్రశస్తం అంత మాట. పైగా గణపతి జ్ఞానస్వరూపుడు, యజ్ఞస్వరూపుడు, ఆత్మస్వరూపుడు, అది వెరసి పరబ్రహ్మస్వరూపుడు. గణపతిని చూడవలసిన విధానం ఇది. వేదంలో యజ్ఞస్వరూపుడుగా చూడు, అదేవిధంగా జ్ఞానస్వరూపుడు, వేదస్వరూపుడు, ప్రణవస్వరూపుడు, ఇన్ని రకాలుగా చెప్పబడుతున్నాడు. అన్ని భావాలను ఒక్కసారి ముప్పురుగని గురువుగా గణపతిని ఆశ్రయించిన కీర్తన. అందుకే గురువుగా ఆశ్రయించేటప్పుడు మన అజ్ఞానాన్ని ముందు ఒప్పుకుని శిష్యుడైపోవాలి. అలాంటి శరణాగతితో గణపతిని గురువుగా భావిస్తూ రచించిన కీర్తన. భావించగానే ఒక మెరుపులాగా ఆయన ప్రవేశించి రెండవ చరణమంతా గణానాంత్వ మంత్రానికి భాష్యం చెప్పించాడు చరణంలో. అది ఎలాగో చూద్దాం. సకల లోక గురో పాహి స్వామిన్ శివకల్పతరో అకల సకలతను గణాధ్యక్ష బ్రహ్మణస్పతి. అకల సకలతను నిష్కలుడు ఆయన, సకలుడు ఆయన. నిష్కలుడు నిరాకార నిరంజనమైన ఏకతత్వం, సకలం అంటే సాకారమైన స్వరూపం, రెండు ఆయనే. గణాధ్యక్షుడు బ్రహ్మణస్పతి. వేదముల యందు బ్రహ్మణస్పతి అనే పేరుతో చెప్పబడుతున్నవాడు. యజ్ఞపతే మంత్రపతే యాజక సంకల్పపతే విజ్ఞాన జ్ఞానపతే వేదపతే విఘ్నపతే. యజ్ఞమునకు పతి, యజ్ఞములో వినియోగింపబడే మంత్రములకు పతి, యజ్ఞం చేసే యజమాని యొక్క సంకల్పాలకు పతి. అంతేకాదు బాగా అర్థమైతే జ్ఞానం, అనుభవానికి వస్తే విజ్ఞానం అన్నారు ఆదిశంకరాచార్యులు. అర్థం అవడానికి ఆయన అనుగ్రహం కావాలి, అనుభవానికి ఆయన అనుగ్రహం కావాలి. అందుకే విజ్ఞాన జ్ఞానపతే కలిపి వేదపతే విఘ్నపతే. విఘ్నపతి అంటే కాలపతే అని అర్థం. విఘ్నం అంటే కాలం అని అర్థం అని గణేశ వల్లభోపనిషత్తు చెప్తున్నది. అజ్ఞం పరిపాలయమాం. అజ్ఞం మూర్ఖుణ్ణి నన్ను కాపాడవయ్యా. ఎలా కాపాడుతావు? నీకు అర్హత ఏది అంటే నాకు అర్హత లేదు, కానీ నీకు అవ్యాజ కారుణ్యం ఉంది, అందుకే అడుగుతున్నాను. అవ్యాజ కృపాదృశ. అజ్ఞం పరిపాలయమాం అవ్యాజ కృపాదృశ. నువ్వు ఎక్కడుంటావంటే ప్రజ్ఞాన స్వరూపేణ పతిరసి ప్రతిపిండాండే. ప్రతి పిండాండంలో ప్రజ్ఞాన స్వరూపంగా ఉంటావు. ప్రజ్ఞానం బ్రహ్మ, బ్రహ్మ ప్రజ్ఞాన రూపుడే ఉన్నాడు, కేవల చిద్రూపుడే ఉన్నాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అని మహావాక్యం. ఆ ప్రజ్ఞాన స్వరూపంగా ఎక్కడున్నావు? పతి ప్రజ్ఞాన స్వరూపుడే ప్రతి జీవుణ్ణి శాసిస్తున్నావు. ఎక్కడుంటూ పిండాండే, ప్రతి వారి దేహముకు పిండాండం అని పేరు. అది ప్రజ్ఞాన స్వరూపేణ పతిరసి ప్రతి పిండాండే సకల లోక గురూపాహి. అలాంటి నువ్వే గణపతి. ఎందుకన్నారంటే నిర్వచనం అనేకధా భాతి విశ్వం అతో గణ ఉచ్యతే. అనేకధా భాతి విశ్వం, విశ్వం అనేకముగా ఉంది కనుక దీనికి గణం అని పేరు. గణం అంటే లెక్క పెట్టదగ్గది. లెక్క పెట్టేము అంటే అర్థం అనేకమైతేనే లెక్క వచ్చింది అనే. అనేకధా భాతి విశ్వం అతో గణ ఉచ్యతే. కానీ విశ్వానికి గణం అని పేరు. పతి మాత్రం ఒక్కడే, విశ్వం అనేకం. కానీ అనేకముగా ఉన్న విశ్వమనే గణమనికి పతిగా ఉన్న నువ్వు వినాయక విగత నాయక. ఏ నాయకుడు లేని నువ్వందరికీ నాయకుడివి, నీకెవడు నాయకుడు లేదు. ఏకస్త్వం, అనేకధా విశ్వం ఏకస్త్వం. అందుకే విశ్వపతి షణ్ముఖనుత.
నువ్వు ఏకమై అనేకమైన జగత్తు నడుపుతున్నావు. అందుకని గణపతి అన్నారు. అనాద్యంత జ్యేష్ఠ రాజ అఖిల కవీనాం కవి. నేను గురువుని అంటున్నాం, కవులకు కూడా కవి గనక. జ్యేష్ఠరాజు, అందరికంటే మొదటి ఉండి ప్రకాశించేవాడు. అలాంటి నిన్ను మేము పిలుస్తున్నాం. ఎక్కడికి? సదనమునకు. ఆసీద, సదనం ఆసీద. ఏ సదనం అంటే మనస్సదనం ఆసీద. మనస్సు అనే సదనమునకు రా. యజ్ఞం జరుగు చోటుకి సదనం అని పేరు. అది యజ్ఞం చేస్తున్నావు, ఈ సదనానికి రావాలి నువ్వు. అందుకే ఆ నహ శృణ్వన్ ఊతిభి సీద సాధనం. ఆ సీద, ఆ ఉపసర్గ సీద అనేటటువంటి క్రియావాచకాన్ని కలుస్తుంది. ఆ సీద, ప్రసీదలాగా. అందుకే ఆ సీద. నువ్వు వచ్చి ఇక్కడ హాయిగా కూర్చోవాలి. ఎక్కడికి? ఆ నహ శృణ్వన్, మా మరులు విని, ఊతిభి అంటే పాలక శక్తిభి, నీదైన సర్వశక్తులతో. ఊతిభి అంటే సర్వశక్తులు, వాటితో. ఊతిభి, వాటితో వచ్చి ఈ సదనంలో కూర్చోవయ్యా అంటున్నారు ఇక్కడ. ఏ సదనం? యజ్ఞం చేస్తే సదనం అనాలి. నిరంతరం భగవదారాధన రూపమైనటువంటి జీవితం ఎవరిదో వాడి మనస్సే సదనం. ఆ సదనంలోకి వచ్చి నువ్వు కూర్చోవాలి. దేనితో? నీ ఊతులతో సహా వచ్చి కూర్చో. అందుకే ఘనై ఊతిభి సదా మనస్సదనమాసీద. మనస్సదనం ఆసీద, మనస్సదనంలో ఆసీద, ప్రసీద. దేనితో? ఘనై ఊతిభి, గొప్పవైన నీ శక్తులతో వచ్చి కూర్చోవయ్యా అంటూ జ్యేష్ఠరాజు కవీనాం కవి అని గణపతిని గురువుగా ఆశ్రయించి గంభీర నాటంలో ఆయన పిలుస్తున్నటువంటి కీర్తిని. సకల లోక గురో పాహి స్వామి, సకల లోక గురో పాహి స్వామి, శివ కల్పతరో అకల సకలతను గణాధ్యక్ష బ్రహ్మణస్పతి. సకల లోక గురో పాహి స్వామి, శివ కల్పతరో అకల సకలతను గణాధ్యక్ష బ్రహ్మణస్పతి. సకల లోక గురో పాహి స్వామి, శివ కల్పతరో అకల సకలతను గణాధ్యక్ష బ్రహ్మణస్పతి. సకల లోక గురో పాహి స్వామి, స్వామిన్ యజ్ఞపతే మంత్రపతే యాజక సంకల్పపతే. యజ్ఞపతే మంత్రపతే యాజక సంకల్పపతే. యజ్ఞపతే మంత్రపతే యాజక సంకల్పపతే. విజ్ఞాన జ్ఞానపతే వేదపతే. యజ్ఞపతే మంత్రపతే యాజక సంకల్పపతే. విజ్ఞాన జ్ఞానపతే వేదపతే. విజ్ఞాన జ్ఞానపతే వేదపతే. విఘ్నపతే అజ్ఞం పరిపాలయ మాం అవ్యాజ కృపాదృశ. ప్రజ్ఞాన స్వరూపేణ పతిరసి ప్రతిబింబాడే. సకల లోక గురో పాహి స్వామి. యజ్ఞపతే మంత్రపతే యాజక సంకల్పపతే. విజ్ఞాన జ్ఞానపతే వేదపతే. విఘ్నపతే అజ్ఞం పరిపాలయ మాం అవ్యాజ కృపాదృశ. ప్రజ్ఞాన స్వరూపేణ పతిరసి ప్రతిబింబాడే. సకల లోక గురో పాహి స్వామి, శివ కల్పతరో అకల సకలతను గణాధ్యక్ష బ్రహ్మణస్పతే. సకల లోక గురో పాహి స్వామి, స్వామి. అనేకధా భాతి విశ్వమథో గణ ఉచ్యతే. వినాయక ఏకస్వం విశ్వపతి షణ్ముఖనుత. అనేకధా భాతి విశ్వమథో గణ ఉచ్యతే. వినాయక ఏకస్వం విశ్వ
विश्वपतिः षण्मुखनुत अनेकदा भाति विश्वमथो गणमुच्यते विनायक एकस्त्वं विश्वपतिः षण्मुखनुत अनाद्यन्त ज्येष्ठराज अखिल कवीनां कवे अनाद्यन्त ज्येष्ठराज अखिल कवीनां कवे गणैरूतिभिः सदा मनस्सदनमासीद सकल लोकगुरो पाहि स्वामिन् अनेकदा भाति विश्वमथो गणमुच्यते विनायक एकस्त्वं विश्वपतिः षण्मुखनुत अनाद्यन्त ज्येष्ठराज अखिल कवीनां कवे गणैरूतिभिः सदा मनस्सदनमासीद सकल लोकगुरो पाहि स्वामिन् शिवकल्पतरो सकल सकलतनो गणाध्यक्ष ब्रह्मणस्पद सकल लोकगुरो पाहि स्वामिन् स्वामिन् చాలా విశేషించి మరొక శుభవార్త. ఇక్కడ ఏమిటో ఇవన్నీ శుభార్తలు వస్తున్నాయి మనకి. నేరుగా గ్లోబల్ శివపదం కాంపిటీషన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా శివపదం పాటల పోటీలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, వృద్ధులు అందరూ కూడా వివిధ సెక్షన్స్ ద్వారా పట్ల పాల్గొంటున్నారు. 3 రోజులు పండుగ, అది పగలు రాత్రి కూడా. ఆ పండుగ మళ్ళీ ఏడాది తేదీలు నిర్ణయమయ్యాయి. మే 12, 13, 14 అంతే కదమ్మా. గుండ్లపల్లి వాణి గారికి కేంద్రంగా ఉంటూ బృందమంతా ఇప్పుడు నిర్వహిస్తున్నారు. ఇది ఇప్పుడు వింటున్నారుగా. ఈ పాటలు మీకు పాడుకోవాలనిపిస్తుంది, పాడండి, అందులో పాల్గొనండి. పోటీలో విజేతలు కాకపోయినా పోటీలో పాల్గొనడమే విజయం. చాలా సంతోషం. అయితే ఇంత చక్కటి కచేరీలో మంచి విద్వాంసులైన వారు సహవాద్యంగా ఉన్నారు. మృదంగ విద్యా నిపుణులు కె యోగీష్ గారు ఇవాళ మా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చి ఆ చిరంజీవికి సహకారంగా మృదంగ వాద్యం అందించారు. సహవాద్యకారులు కూడా ఈ గానానికి స్వరరచన సంతోషించే ఉంటారు. మీ ఆశీర్వచనాలు కూడా చిరంజీవికి కావాలి. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, అందులో సందేహం లేదు. గణపతి కృప పరిపూర్ణంగా లభించగాక. అదేవిధంగా శ్రీ పెరవల్లి నందకుమార్ గారు గుంటూరు చెందినవారు, వారు కూడా ఇవాళ బయలుని అందించారు. కేవలం మా మీద అభిమానంతో, గణపతి మీద భక్తితో వచ్చి చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు అందిస్తున్నాం. ఇప్పుడు గగనచుంబితోత్తమంగా స్వర్ణనగ సమాంగా ఒకరైన ఉన్నాడు. ఇవాళ ఉత్సవాల్లో ఆయన కూడా చేసుకున్నాం. ఆకాశాన్ని అంటుకున్న తల, ఉత్తమాంగం అంటే శిరస్సు, ఆకాశాన్ని అంటుకున్నంత శిరస్సు అంటుకున్నట్టు పెరిగిన్నాడు. ఎలా ఉందంటే బంగారు కొండ ఆయన, కాంచనాద్రి కమనీయ విగ్రహం, అదే స్వర్ణనగ సమాంగ. అటువంటి వాడు శర్వరూపుడు, ఆయన సామాన్యుడు కాదు. ఆయనకి సన్నతులు చెప్పుకుంటూ కపివరాహ నారసింహ గరుడ తురగవదన అనేక దివ్యాయుధ కుసుమాంజలులయ్యా అంటూ పంచముఖ ఆంజనేయ అంటూ హనుమత్స్వామికి నమస్కారాలతో మొత్తం కార్యక్రమం పరిపూర్ణం కాబోతున్నది. ఇంతవరకు సంస్కృత పదాలతో గణపతి యొక్క వైభవాన్ని గాన రూపంలో విన్నాం. తెలుగు మాటల్లో హనుమత్స్వామిని స్తుతించుకొని పరిపూర్ణం చేసుకున్నాం. ఇది దీక్షితుల వారిని చాలా కాలం క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం చెన్నై నగరంలో హనుమంతుడిపై నేను రచించిన కీర్తనలన్నీ ఆల్బమ్ చేశాను. అందులో సుందరకాండ భావాలు ఇవన్నీ కూడా రచింపడ్డాయి. అవి కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఇది మాత్రం ఒక తమిళ గాయకులు పాడారు, కానీ పేరు నాకు గుర్తులేదు. ఆ పాటని ఇప్పుడు నాగరాజు గారు పాడుతున్నాను. నేను ఇది సాయంత్రం వచ్చినప్పుడు ఈ పాట ఇచ్చాను. ఆయన నా మీద అభిమానంతో వెంటనే నేర్చుకుని వెంటనే పాడుతున్నారు. ఆయన తీసి ఇప్పుడు ఇందులో పాడిన పాటలన్నీ కూడా ఈ కొత్త వల్లభ గణపతి పుస్తకంలో లభ్యమవుతున్నాయి. శివపదంలో మిగిలిన కీర్తనలన్నీ పుస్తకాలుగా లభ్యమవుతున్నాయి. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్య, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్య, దశభుజా రుద్రతేజ దండములయ్య, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్య, దశభుజా రుద్రతేజ దండములయ్య, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్య.
గగనచుంబితోతమాంగ స్వర్ణనగ సమాంగ సర్వరూపనీ పదములే శరణములయ్యా గగనచుంబితోతమాంగ స్వర్ణనగ సమాంగ సర్వరూపనీ పదములే శరణములయ్యా ఇష్టదైవమా ఇష్టదైవమా శ్రితాభీష్టదాయక సమ్మతి సద్గతి సన్ముతులయ్యా పంచముఖాంజనేయ ప్రణామమయ్యా దశభుజా రుద్రతేజ దండములయ్యా పంచముఖాంజనేయ ప్రణామమయ్యా కవివరాహ నారసింహ గరుడ తురగవదన అనేక దివ్యాయుధ కుసుమాంజరులయ్యా కవివరాహ నారసింహ గరుడ తురగవదన అనేక దివ్యాయుధ కుసుమాంజరులయ్యా వజ్రాంగబలి రామహృద్రంజన వీరా నీ సుందర గాథలు పారాయణమయ్యా వజ్రాంగబలి రామహృద్రంజన వీరా నీ సుందర గాథలు పారాయణమయ్యా పంచముఖాంజనేయ ప్రణామమయ్యా దశభుజా రుద్రతేజ దండములయ్యా పంచముఖాంజనేయ ప్రణామమయ్యా పంచభూత శాసక పంచాదశ నేత్ర పంచభూత శాసక పంచాదశ నేత్ర భద్రరుద్రధీర్విధి ఉగ్రమారుతి పంచభూత శాసక పంచాదశ నేత్ర భద్రరుద్రధీర్విధి ఉగ్రమారుతి కాలానల దీప్తతేజ కలిమల హరి శతశతర విభాసమాన సంస్కృతులయ్యా పంచముఖాంజనేయ ప్రణామమయ్యా కాలానల దీప్తతేజ కలిమల హరి శతశతర విభాసమాన సంస్కృతులయ్యా పంచముఖాంజనేయ ప్రణామమయ్యా దశభుజా రుద్రతేజ దండములయ్యా 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 పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా ప్రణామమయ్యా కాలానల దీప్తతేజ కలిమలహారి శతశత రవిభాసమాన సంస్థుతులయ్యా కలౌ కపి వినాయకు శాస్త్రవాక్యం అది. కలిమలహారి అయినటువంటి హనుమంతునికి గణపతికి మనం నమస్కారం చేసుకుంటూ కవర్ పెట్టారు. మృదంగంపై అలరించినటువంటి శ్రీ యోగేష్ గారు గురుగారి చేతుల మీదుగా ఇచ్చిన సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఇంకా ఉన్నాయి అక్కడ సిరీస్ దగ్గర. చివరిగా నందకుమార్ గారు వైద్యం తోటి పరమాత్మకమైనటువంటి సహకారం అందించారు.
ఈరోజు గానం చేసిన వారికి ఈ కచేరీ కళ్యాణప్రదమగుగాక అని గురువుగారు ఆశిస్తారు. ఇంతటి చక్కటి కార్యక్రమాలకు చేసిన మీ అందరికీ చేతులు నమస్కరిస్తూ